ఏం పేరు నీ పేరేంటి? చక్రధర్ సార్, అగ్రోనమిస్ట్ కోరమండల సార్. సార్ నా పేరు సోమశేఖర్ సార్, రిటైల్ స్టోర్ మేనేజర్ సార్. రిటైల్ స్టోర్, ఈ స్టోర్ మేనేజ్ చేస్తాను. నువ్వు అగ్రోనమిస్ట్ ఫీల్డ్లోకి వెళ్తాను. ఫీల్డ్లోకి వెళ్తాను సార్. ఓకే, ఇదంతా ఫార్మర్స్ ముగ్గురు. ఏంటా నీ పేరేంటా? వెంకట్రామరెడ్డి. ఎన్ని ఎకరాల భూమి ఉంది? ఎన్ని ఎకరాల పొలం ఉంది? 3 ఎకరాలు. 3 ఎకరాలు ఉంది. ఏ ఏ పంటలు వేస్తున్నావు? నేను ఎక్కువ చామంతి, వేరుశనగ. చామంతి, వేరుశనగ. ఇప్పుడు కొత్తగా ఇది మొక్కజొన్న పెట్టాను. మొక్కజొన్న పెట్టావు. 3 పంటలు వేసావు ఈ సీజన్లో. ఏంటండి మీ పేరు ఏంటండి? శివారెడ్డి. శివారెడ్డి. ఏంటి ఏమేమి పంటలు ఏంటి? మీ ఎంత? వేరుశనగ, మినుమ, నువ్వులు. ఈ 3 వేస్తున్నారు. 2 ఎకరాలు. 2 ఎకరాల భూమి ఉంది. ఓకే, నీ పేరే? శ్రీనివాసరెడ్డి. మీరేంటి బ్రదర్, ఏం చేస్తున్నారు? నేను వ్యవసాయం సార్. వ్యవసాయం. ఎన్ని ఎకరాలు పొలం? నాకు 4 ఎకరాలు సార్. 4 ఎకరాల్లో మ్యాంగో పెట్టాను. మ్యాంగో ఎంత వేసారు? మ్యాంగో 4 ఎకరాలు వేసాను సార్. 4 ఎకరాలు మ్యాంగో వేసాను. అందులో ఇంటర్ క్రాప్ కూడా మళ్ళీ ఇంటర్ కల్టివేషన్ వేశారు. ఇంటర్ కల్టివేషన్ ఇప్పుడు గ్రీన్ గ్రామ్ వేస్తాం సార్. గ్రీన్ గ్రామ్ వేసారు. ఇప్పుడు మీ ముగ్గురితో మాట్లాడడానికి వచ్చాను నేను. నీ పేరేంటి? సంవత్సరం. నువ్వు ఎన్ని ఎకరాలు వేసావు ముందుగా? 4 ఎకరాలు వేసాం సార్. 4 ఎకరాలు. మొత్తం ఎంత పొలం ఉంది? 4 ఎకరాల పొలం ఉంది. 1 ఎకరా చామంతి చేశాను, 1 ఎకరా సంపంగి వేసాను, ఒక 2 ఎకరాలు అట్లా బీడు ఉంది సార్. తర్వాత మినుము వేస్తాం. మినుము వేస్తున్నారు. ఇప్పుడు మీరు రకరకాల పంటలు చేస్తున్నారు. ఇక్కడ గ్రోమోర్ ఉంది. ఇప్పుడు మీ పంటల్లో మీరు వేసేటప్పుడు మీకు దిగుబడి రావడం, ఇప్పుడు ప్రపంచంలో కూడా మార్పులు వచ్చేసాయి. ఇంత మునుపంతా కూడా మీరు వరి పండిస్తే తినేసేవాళ్ళు. అప్పుడంతా మనమే ఇంటికి తయారు చేసుకునేవాళ్ళం. అప్పుడు ఎరువులతో చేసేవాళ్ళం. ఎనవల ఎరువు, లేకుంటే ఆవుల ఎరువు, లేకుంటే అప్పుడు బాగా వచ్చేది. ఇప్పుడు అవన్నీ మర్చిపోయాం. ఇప్పుడు మర్చిపోయి ఏం చేస్తున్నాం అంటే కాంప్లెక్స్ ఎరువులు, దానికంటే యూరియా ఎక్కువ వేస్తున్నాం. ఇప్పుడు నీ బాడీకి మందు ఇస్తాం. మందు ఇచ్చినప్పుడు పనిచేస్తుంది. అదే ఎక్కువ స్టెరాయిడ్స్ ఇచ్చామనుకో ఏమవుతుంది? ఎఫెక్ట్. ఇప్పుడు మీరు భూమికి కూడా స్టెరాయిడ్స్ ఇస్తున్నారు. ఇచ్చినప్పుడు మీ భూమి వాడడం లేదు, అయిపోయింది. దానివల్ల ఇంకొక పక్కన ఇంకొకటి ఉంది, కాంపోస్ట్ ఎరువులు వర్సెస్ యూరియా. యూరియా చీప్గా ఉంది, అందరూ వేస్తున్నారు. ఎట్లా దీనికి పరిష్కార మార్గం ఎట్లా? ఇది పరిష్కారం నువ్వు ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ వచ్చాయి. టెక్నాలజీస్ ఏమొచ్చాయి? మనం పండించే పంట టెస్ట్ చేస్తున్నారు. రెసిడ్యూ దీంట్లో ఏమేమి ఉందని టెస్ట్ చేసిన తర్వాత నెగిటివ్గా ఉంటే కొనడం లేదు. ఈ సమస్యల్ని ఎట్లా అధిగమించాలి? మీ అందరి అభిప్రాయాలు ఏంటి? నేను కూడా ఇది కష్టమైన పని. మనకందరికి అలవాటు అయిపోయింది ఏంటంటే ఏదో చేస్తున్న వ్యవసాయం, పంట వేస్తున్నాం, నష్టాలు వస్తున్నాయి, బాధపడుతున్నాం తప్ప ఇంకోటి కాదు. సమస్యలు ఉన్నాయి. ఉన్న సమస్యల్ని జటిలం చేసుకుంటున్నాం కదా. ఇంకా బ్రతకాలి కదా మనం. ఎట్లా? సార్ ఇప్పుడు నాన్ పెస్టిసైడ్ మేనేజ్మెంట్కి ఎలా సార్? రండి. ఒక్కసారి ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ కొద్దిగా వీళ్ళు మామూలు దానికంటే బెటర్గా చేస్తున్నారు. చాలా బాగా. కానీ ఇది కూడా నాకు ఇంకా రైట్ మోడల్గా కనపడడం లేదు. ఇప్పుడు ఈ మందులన్నీ ఉన్నాయి. ఇప్పుడు లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చారు, స్ప్రే చేస్తున్నారు. పెస్టిసైడ్స్ అని స్ప్రే చేస్తున్నారు. వాళ్ళ అగ్రానమిస్ట్ వస్తున్నాడు. మనకంటే వీళ్ళది ఎంతవరకు మీకు బెటర్గా ఉందనిపిస్తూ ఉంది? బెటర్గా ఉంది. ఎట్లా? నువ్వు కూడా ఇట్లా అగ్రానమిస్ట్ రా, నువ్వు ఇట్లా చెప్పండి, మీరు చెప్పండి. ఎట్లా మీకు బెటర్ అనిపిస్తుంది? ప్రాబ్లం వస్తే చెప్తే కన్నా వాళ్ళు ఫీల్డ్ మీదకి వస్తున్నారు. ఏ దశలో డోసేజ్ కూడా మనకు నీట్గా. ఈ మధ్య ఒక 5-6 ఏళ్ళు సాయిల్ టెస్టింగ్ కూడా మర్చిపోయారు కదా? అవును సార్, మర్చిపోయాను సార్. వస్తాం మర్చిపోయాను. మరి ఎట్లా? ఇప్పటి నుంచి ఈ ప్రభుత్వం మళ్ళీ స్టార్ట్ చేసాం. నేను హార్టికల్చర్లో వేసినప్పుడు సాయిల్ టెస్ట్ చేసి నాటాను సార్. దానికి అయినట్లు మనం దాన్ని కంపోస్ట్ ఇచ్చి. నేనేంటంటే ఇప్పుడు మేము చేయించాం సార్ సాయిల్ టెస్ట్. చేంజ్ చేశారు. సాయిల్ ప్రొఫైలింగ్ చేయించాను సార్. సాయిల్ టెక్నికల్ కలెక్ట్ చేసి బెంగళూరుకి ల్యాబ్ సో టోటల్ సాయిల్ ప్రొఫైలింగ్ చేసి వీళ్ళకి విలేజ్లో ఇచ్చాం సార్. వీళ్ళు వచ్చిన వాళ్ళలో ఒకరు చేయించాం సార్. ఎంతమంది చేశారు మరిగా? సో విలేజ్కి 20 మెంబర్స్ రిప్రజెంటేటివ్ టోటల్ సాయిల్ ప్రొఫైలింగ్ చేస్తున్నాం సార్. మిగతా 100 ఓన్లీ ఓసీ సార్. సేంద్రియ కర్బనం ఎంత ఉందనేటువంటిది
ఒక 100 దాకా చేస్తాం సార్. టోటల్ ఎందుకంటే విలేజ్లో మోర్ ఆర్ లెస్ ఒకటే రకంగా ఉంటుంది సార్ యావరేజ్గా. అంటే పంటను బట్టి మారిపోతుంది కదా. ఈ ఊర్లో ఉండేవాళ్ళు ఈయన వేరే పంట వేస్తున్నాడు, ఈయన వేరే పంట వేస్తున్నాడు, ఆయన ఒక పంట వేస్తున్నాడు. ఆ పంటకు కావాల్సింది వేరే, కాంపోజిషన్ వేరే. రెండు మిస్ మ్యాచ్ అయినప్పుడు ఏ పంటకు ఏ న్యూట్రియంట్స్ వేయాలనో అలాంటి వేస్తే ఫలితాలు వస్తాయి. నీకు రోగం ఒకటైతే మందు ఒకటి ఇచ్చావనుకో, అప్పుడు ఏమవుతుంది? రియాక్షన్ వస్తుంది, పని చేయదు, ఊరికే వేస్ట్ అవుతాయి. దట్ ఈజ్ అందుకే నేనేమంటాను, ఇప్పుడు కొత్తగా నేను ఆలోచించేది సాయిల్ టెస్ట్ అన్నీ చేస్తాం, సెటిలైట్ ద్వారా కూడా చేస్తాం. అప్పుడు మ్యాసివ్గా చేసి దాన్ని కరెక్ట్గా అనలైజ్ చేసి, ఇప్పుడు మైక్రో న్యూట్రియంట్స్ వాడడం వదిలేశారు మీరు. పొటాషియం, జిప్సమ్ అవన్నీ వదిలేశారు. అవి కూడా ఇంక్లూడింగ్ డెలివరీ సార్. డైరెక్ట్ మా వైజాగ్ ప్లాట్ నుంచి 30 MT ట్రక్ సార్, 30,000 రూపీస్. ఒక్క జిప్సమే కాకుండా ఇంకా పొటాషియం, జింక్, సల్ఫేట్ అవన్నీ ఉన్నాయి కదా. ఎన్ని వెరైటీస్ ఉన్నాయి మీ దగ్గర? సార్ మా దగ్గర ఆల్మోస్ట్ కాంప్లెక్స్, స్ట్రైట్ ఫర్టిలైజర్స్, మైక్రో న్యూట్రియంట్స్, ఫోలియార్ న్యూట్రియంట్స్ సార్. ఆల్మోస్ట్ 7 varieties ఆఫ్ న్యూట్రియంట్స్. స్ట్రైట్ ఫర్టిలైజర్, యూరియా, సూపర్ పొటాష్. ఇప్పుడు ఈ సెంటర్లో ఎన్ని ఎకరాలు భూమి ఇక్కడ మీరు డీల్ చేస్తున్నారు? సార్ మేము అరౌండ్ 200 ఫార్మర్స్ డీల్ చేస్తాం సార్. HNI కస్టమర్స్ అండ్ హై నెట్వర్క్ కస్టమర్స్. సో ఇట్ విల్ బి పుట్ అరౌండ్ ఈచ్ యావరేజ్ మన 10 acres చేసుకున్నప్పుడు 200 into 2,000, 2,500, అరౌండ్ 5,000 ఎకరాలు చేస్తారు. ఇది ఇంకేంటే మీరు చెప్పండి నాకు. ఇప్పుడు నాకేంటంటే మీ అందరితో మాట్లాడిన తర్వాత నేను కొత్త ఆలోచన ఏంటంటే, గ్రోమోర్ ఒక ఆర్గనైజేషన్, వాళ్ళు కొంచెం బెటర్గా చేస్తున్నారు అందరికంటే. మన డిపార్ట్మెంట్ కంటే కొంచెం బెటర్గా చేస్తున్నారు. బయట రేట్ కనుక వీళ్ళు బెటర్గా ఒక 4 ఇంచులు చేస్తున్నారు. బిల్లు ఇస్తారు, ప్లస్ ఇవన్నీ జరుగుతున్నాయి. ఏరియా కూడా తక్కువ రేట్ సార్, 270. మీరేమనుకుంటున్నారు చెప్పండి, ఎట్లా ఈ పరిస్థితులన్నీ అధిగమించాలి? వ్యవసాయంలో ఇప్పుడు డ్రోన్స్ వచ్చాయి, సెటిలైట్ వచ్చింది, ఇప్పుడు నీళ్లు ముందు కంటే బెటర్గా ఇస్తున్నాం కదా. బాగా వస్తాయి నీళ్లు బాగున్నాయి సార్. ఇక్కడ చెరువులు ఇక్కడ వర్షాలే కాదు, మనం ఏం చేసామంటే ఒకప్పుడు రాయలసీమ రాళ్లసీమగా మారిపోతున్నారు, ఎడారిగా మారిపోతున్నారు. ఆ దెబ్బ నుంచి నేను దాని మీదనే ఎప్పుడు ఫోకస్ చేసేవాడిని. ఎన్టీఆర్ వచ్చినప్పుడు ప్రాజెక్టులన్నీ స్టార్ట్ చేసాం, అవన్నీ పూర్తి చేస్తూ వచ్చాం. ఇప్పుడు దీంతో మీద నేను వాటర్ సెక్యూరిటీ, వాటర్ నీటి భద్రత ఇవ్వాలి వ్యవసాయానికి, తాగడానికి, ఇండస్ట్రీకి. రాయలసీమలో అన్ని జలాశయాలు పూర్తిగా కళకళలాడుతున్నాయి. ఈ సమస్యలన్నీ వచ్చాయి, ఇప్పుడు చేస్తున్నాం. ఆ సమస్య అధిగమించాం. ఇది అన్నింటికంటే ముఖ్యమైన సమస్య. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఎట్లా చేస్తున్నారు? అగ్రానమిస్ట్ రైతులు శైలేంద్రనాథిని మందులు, కలుపు నివారణ మందు, గ్రోత్ రెగ్యులేటర్ ఇవన్నీ పెట్టారు. ఇక్కడికి వచ్చినప్పుడు సేంద్రియ ఎరువులన్నీ పెట్టాం. ఇది మంచి సేంద్రియ ఎరువు సార్. మనకి సాయిల్ వ్యామ్ అంటాం సార్. వీటిని యాడ్ చేయడం వల్ల మనకు సాయిల్ ఫర్టిలిటీ పెరిగి ఆల్రెడీ న్యాచురల్ గా సాయిల్ ఉన్నటువంటి న్యూట్రియంట్స్ ని అబ్జార్ప్షన్ ఇంక్రీజ్ చేస్తుంది సార్. ఈ బయో ఫెర్టిలైజర్స్ ఎంతవరకు మీకు అందరికి అవగాహన ఉంది? కొంచెం తక్కువగానే సార్. తక్కువగా ఉంది, అంతేనా? మీకు కూడా అంతేనా? అది ఇంకా ఇదయింది. భూసార పరీక్షలు ఎంతవరకు మీరు చేసుకోగలిగారు? సార్ అదే సార్, మ్యాంగో నాటేటప్పుడు చేశాను. నువ్వు ఒకసారి చేసావు, మీరు నువ్వే మేము అదే సార్ పేరు పెట్టి దానికి అయినట్టు భూసార్ పట్టి చేస్తున్నావా? చేసేవన్నీ చేస్తున్నాం. డ్రోన్స్ ఉపయోగిస్తున్నారా? మేము మామూలుగా స్ప్రే చేస్తున్నాం సార్. ఇప్పుడు ల్యాండ్స్ దండిగా లేదు కాబట్టి డ్రోన్ దండిగా తీసుకొచ్చే అంటే ఈవెన్ 2-3 ఎకరాలు కూడా పెట్టచ్చు. రైతు అవగాహన సదస్సు జరుగుతున్నాయా, జరగడం లేదు? దానివల్ల మనకు ఫలితం వస్తాం. వస్తాను సార్. సూచనలు సలహాలు చెప్తాను. ఎట్లా సార్ పంటలు పండించాలి, ఎప్పుడు ఏ మోతాదు ఎంత ఎరువు వేయాలి, సలహాలు ఇస్తాను. ఇవన్నీ నీటిలో సూక్ష్మ పోషకాలు సార్. ఇవి మైక్రో న్యూట్రియంట్స్, ఫోలియర్ ఉంటుంది సార్. మనకి ఇక్కడ చిల్లి ఎక్కువ వేస్తారు సార్. సో వాళ్ళు 8 to 9 స్ప్రేస్ వెళ్తారు కాబట్టి మధ్యలో తక్కువ కాస్ట్ అయిపోతుంది. ఇది కూడా రావాలి కదా. అవును సార్. గ్రీన్ మాలిక్యూల్స్ అని ఇప్పుడు స్టార్ట్ అయింది సార్. నాట్ ఓన్లీ గ్రీన్ మాలిక్యూల్, పెస్ట్ రాకుండా ఉండడానికి మార్కెట్ ఏమున్నాయి? ముందుగానే అడ్వాన్స్ ప్లాన్ చేయడం. అదే కాదు, పెస్ట్ వచ్చే ముందే ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? పెస్ట్ రాకపోయినా కొడుతున్నారు, అంతేనా? చాలామంది ఎందుకు? ప్రికాషనరీగా. అంటే
అంటే రొటీన్గా ఇప్పుడు మిరపేసారనుకోండి కొడతానే ఉంటారు. దాదాపు మిరపకంటే దాదాపు 20-30 మంది ఎట్లా అనిసార్లు వీటన్నింటిపైన మీ అభిప్రాయాలు చెప్పండి. ఇప్పుడు నేను అన్నీ విన్నాను మీతో. ఇది ఒక విషవలయం. ఈ విషవలయం నుంచి రైతులు బయటపడితే తప్ప మన జీవితాలు మెరుగుపడవు. ఎట్లా చేయాలి? నాకైతే ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేస్తాం. ప్రకృతి వ్యవసాయం, అదే సమయంలో మైక్రో న్యూట్రియంట్ సప్లిమెంటేషన్ క్రాప్ వారీగా, అక్కడి నుంచి ఫెర్టిలైజర్స్ అవసరం కొద్దీ బ్యాలెన్సింగ్, అదే సమయంలో తెగులు ముందుగానే పసిగట్టి ఆ తెగుల్ని నివారించడానికి చర్యలు తీసుకోవడం. స్టిల్ ఇన్ పైప్ లైన్ సార్. ఇది మన పొలంలో పెడితే సార్ ఇట్ విల్ గివ్ 180 పారామీటర్స్ సార్, వెదర్ పారామీటర్స్. ఇందులో సాయిల్ సెన్సార్స్ ఉంటాయి సార్. ఇట్ విల్ డిటెక్ట్ ద పెస్ట్ వెన్ ఇట్ విల్ గోయింగ్. గ్రేప్ లో బాగా సక్సెస్ సార్, డౌనీ మిల్యూ వస్తుంది సార్. ఇంతవరకు మీ దాంట్లో రీసెర్చ్ జరగలేదా? ఇప్పుడు ఒక మండలం ఉంది, విండ్ ఉంది, క్వాలిటీ ఉంది, అందులో పెస్ట్ కూడా ఉంటుంది. అది మనం రీసెర్చ్ చేసే మెకానిజం రాలేదు. అది ఏ డైరెక్షన్ పోతే అక్కడ పెస్ట్ అంతా ఆ పంటలన్నీ పోతాయి. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సార్. ఇట్ స్టిల్ నాట్ నేను కొంచెం చూశాను, కొంచెం విల్ వర్క్ ఉంది. దట్ ఇది అది వస్తేనే అక్కడనే కంట్రోల్ చేయగలిగితే వీళ్ళకి పంటలో దెబ్బతిన. ఏ డైరెక్షన్ లో వస్తుందని స్కోర్స్ యాక్చువల్గా విండ్ క్యారీడ్ సార్, ఎస్పెషల్లీ ఫంగల్ స్కోర్స్ దే క్యారీడ్ బై ద విండ్ ఫోర్స్. ఇఫ్ యూ కెన్ డిటెక్ట్ దేర్ దెన్ డెఫినెట్లీ సర్టన్లీ ఇట్ విల్ యాడ్ వెరీ. దట్ ఈస్ వేరే దాన్ని కంట్రోల్ చేస్తే అప్పుడు మనకి ఈజీ అవుతుంది. టిప్స్ కూడా మీరు ఇప్పుడు సబ్సిడీ మీకు అందరికీ 90% టిప్స్ ఇస్తున్నారు. గవర్నమెంట్ లేదు సార్. 5 ఏళ్ళు వాళ్ళు మానేస్తారు. ఇప్పుడు అది మాత్రం అందరూ చాలా వరకు రైతులు సంతోషం. పారగట్టాలంటే వాటర్ 10 hours పడుతుంది మనకి. 3 hours లోనే మనకి. 3 hours కూడా వస్తుంది. మీరు ఇదే కదా, సెల్ ఫోనే కదా, అవును సార్. సెల్ ఫోన్లో ఆన్ ఆఫ్ చేసుకుంటే 8 గంటలకే అయిపోయింది. ఇప్పుడంతా సిస్టమ్స్ మారిపోయినాయి. అన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నా మెకనైజేషన్. మళ్ళీ చిన్న రిక్వెస్ట్ సార్, కూలీ రేట్స్ బాగా పెరిగిపోయినాయి సార్. రైతుల కాస్ట్ బాగా పెరిగిపోతుంది. దానికి ఉపాధి హామీని అనుసంధానం చేస్తే బాగుంటుంది. నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతున్నాం కానీ వాళ్ళు ఓన్లీ హార్టికల్చర్ కొన్ని పంటలకే చేశారు, అవును సార్. అన్నిటి చేయడం లేదు. ఆ సమస్య ఉంది మనకు. ఏమన్నా సెరికల్చర్ కూడా చేయడం లేదు. దాన్ని ప్రయత్నం చేస్తాం. దాంతో సమానంగా మనకు కొంచెం కొంత మెకనైజేషన్ కూడా మీరు పోతే కొంచెం కాస్ట్ తగ్గుతుంది. మనకు మనుషులు తగ్గించుకోగలిగితే చాలా సఫర్ వ్యవసాయాన్ని వదులుకుంటే పరిస్థితి ఇంకా కొన్ని రోజులు పోతే ఇంకా పెరుగుతుంది. నాకు ఇది ఉంది. అందుకే దీని మీద ఎక్కువ నేను శ్రద్ధ పెడుతున్న. మెకనైజేషన్, వీలైతే అనుసంధానం, ఈ రెండు జరిగితే మనం దాన్ని ఫైట్ చేస్తున్నాం. కేంద్రం ఒప్పుకోలుగా దేశానికంటే నేను అన్ని ప్రయత్నాలు చేస్తున్నా. లెట్స్ సీ. డ్రోన్ సర్వీసెస్ కూడా చేస్తున్నాం సార్. డ్రోన్ సర్వీస్ చేస్తున్నారు మీరు, విన్నాను నేను. డ్రోన్ సర్వీస్లో మీకు వచ్చింది ఎకరాకి ఇంతని పెట్టి చేస్తున్నారు. ప్రిసిషన్ ఇన్ అగ్రికల్చర్, ఎక్కడ తెగులుంటే పురుగు మందు ఉంటే అక్కడ కొట్టాలి, అప్పుడు తగ్గుతుంది. మీరు అది చేయడం లేదు. అలాంటి ఏముంది డ్రోన్ మీరంతా కెమెరా పెట్టేస్తే తెలిసిపోతుంది. అది క్లౌడ్కి పోతుంది, పెస్ట్ ఉందనే చెప్పేస్తుంది. చెప్తే అక్కడే కొట్టాలి. ఇవన్నీ అనుసంధానం చేస్తున్న ఇప్పుడు రీసెర్చ్ అంతా. నేను రైతులకి జీవితాలు మారాలి, మీ ఏజెన్సీస్ కూడా మారాలి. మీరు ఒక స్టేజ్కి వచ్చి ఆగారు, నేను నెక్స్ట్ స్టేజ్ తీసుకుపోవాలనుకున్నాను. అన్నీ వర్కౌట్ చేస్తున్నా. ఇప్పుడు డ్రోన్స్ అన్ని వినియోగం బాగున్నాయి, ఫాస్ట్గా కొట్టగలుగుతున్నారు. కానీ వినియోగం తగ్గడం లేదు, ఖర్చు తగ్గడం లేదు. ఈ రెండు నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మైక్రోమర్ యాప్ కూడా ఇచ్చాం సార్ వీళ్ళకి. ఇప్పుడు ఫార్మర్స్కి బస్సులు తీసుకోవడానికి ఇబ్బంది ఉంటుంది సార్. డైరెక్ట్ హోమ్ డెలివరీస్ యాప్లో బుక్ చేసుకుంటే డైరెక్ట్ ఇంటి దగ్గరికి వెళ్తాం. ఏది ఏ ఫర్టిలైజర్ సార్, ఎన్ని ఫర్టిలైజర్స్ ప్రతి సార్ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్, ఏ టు జెడ్ అన్నీ పోతాయి సార్. యాప్లో మా గ్రోమర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని జస్ట్ దాంట్లో బుక్ చేసుకుంటే అక్కడ దగ్గరలో ఉన్న గ్రోమర్కి వెళ్ళిపోతాయి సార్. ఈచ్ అన్నీ వెళ్ళిపోతాయి. ఫర్టిలైజర్స్, మొత్తం పెస్టిసైడ్ అన్నీ. వెరీ గుడ్. ఆ సర్వీస్ బాగుంది. దీన్ని ఇంకా ఇంటిగ్రేట్ చేయాలి. చేద్దాం, ఆడదాం. థ్యాంక్ యూ అండి. రండి, అందరూ రండి. 5 మంది రండి, రండి. నేను ఒక ఉద్యమం మారిగా ఆలోచిస్తున్నా. మొత్తం మార్పు రావాలి. ఈ మార్పు రావాలంటే నేను కూడా మీ దగ్గరికి వచ్చి ఇంటరాక్ట్ కావాలి. ఆఫీసర్ అందరినీ క్షేత్రస్థాయికి పంపించాలి. టెక్నాలజీ అనుసంధానం చేయాలి. చేద్దాం.
మాట్లాడి మేము కూడా అభినందిస్తున్నాం సార్. చేద్దాం. మీరు ఇంతమందికి అప్పుడు 94 వచ్చింది సార్. అప్పుడు మిస్ అయింది సార్. అప్పుడు జన్మభూమి కార్యక్రమం మీకు పెట్టింది హై స్కూల్లో. అప్పుడు సర్పంచ్ కానీ సార్ ఇక్కడ. ఓకే. అప్పుడు మీరు అక్కడ కాలేజీ రిటర్న్ పోయారు సార్. ఏదో ప్రాబ్లం సార్ బడ్జెట్ వీరారెడ్డి ఐ నో హిమ్. ఇదో నా బర్త్డే. ఓకే రా. సార్ మీరు ప్లీజ్ థ్యాంక్ యూ మా గుడ్. హ్యాపీ బర్త్డే. తమ జన్మ ధన్యమైంది సార్. థ్యాంక్ యూ రామా. సార్ ఒక రాయా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. సార్ యూరియా గురించి ఒక నిమిషం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఏంటా బాగున్నావా? నీ పేరేంటి? గంగయ్య. నీ పేరమ్మా? పుల్లయ్య. గంగయ్య పుల్లయ్య. నీ పేరమ్మా? భారతి. నీ పేరమ్మా? కళావతి. మీరంతా ఒకటే కుటుంబం, వేరు వేరు కుటుంబాలా? అంటే అందరం అక్కడ ఇక్కడ 2 కుటుంబాలు సార్, ఇక్కడ వేరే. మీ ఇద్దరు ఒకే కుటుంబం, మీరిద్దరు అన్నదమ్ముళ్ళు. మీరమ్మా ఇంకో కుటుంబం. నువ్వేం చదువుకున్నావమ్మా? 10th అయిపోయింది సార్. 10th అయింది. నువ్వమ్మా? ఇంటర్ వరకు. మీరేం చదువుకున్నారా? నువ్వు ఇద్దరు చదువుకోవాలా? అప్పట్లో చదువుకోవాలా కదా. అదే ఇప్పుడు ఏంటమ్మా, ఎన్ని ఎకరాల పొలం ఉంది? 5 ఎకరాలు సార్. 5 ఎకరాలు ఉంది. మీకెంత ఉందమ్మా? మాకు కౌలు భూమే సార్, 1.5 ఎకరా ఉంది. నీకమ్మా? 1 ఎకరా ఉంది. అంతా వీళ్ళిద్దరు తప్ప మీరంతా చిన్న రైతులు. ఏంటమ్మా ఏంటి చెప్పండి. వ్యవసాయం ఇప్పుడే విన్నారు మీరు. అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. చేసిన అదే ద్రవజీవామృతము ఖనిజీవామృతం ఉంటుంది సార్. అవే మాత్రమే పొలంలో వాడుతున్నాము. ఈ పురుగు మందులు వాడేది వాడము సార్. మేమైతే ఇప్పుడంతా ప్రకృతి సేద్యం సేద్యమే చేస్తున్నాం సార్. ఓకే, నాకు దగ్గరగా ఉన్నారు. ప్రస్తుతానికి నిమ్మ పంట ఉంది సార్. నిమ్మ పంట దాంట్లోకి నిమ్మ పంట వస్తున్నాయి కోతకు. మధ్యలో బీళ్ళలో నవధాన్యాలు మాదిరి ఒక 9-11 అట్లా రకాలు వేసుకుంటాం సార్. చెట్లకు పండ్ల మొక్కలు, కొబ్బరి చెట్లు అట్లా వేసుకున్నాం సార్. ఇంకా మధ్య మధ్యలో ఏటీఎం మోడల్ మాదిరి ఒక మోడల్ క్రియేట్ చేసుకున్నాం సార్. ఇక్కడ ఉండే వాళ్ళు, ఈ ప్రాజెక్ట్ లో కొనసాగే వాళ్ళు చెప్పారు సార్. ఏటీఎం మోడల్ మాదిరి క్రియేట్ చేసుకొని అందులో నేచురల్ గా పండించి గణాద్రవ వేసేసి కలబంద ఇవి నేచురల్ గా పండేటి మనం తీసుకొని అవి ఇంకా మనం పండించిన తర్వాత మినీ స్కూళ్ళకు సార్, అంగన్వాడీ స్కూళ్ళకు 5 నుంచి ఏంటంటే వాళ్ళకు ఇస్తున్నాం. సప్లై చేస్తున్నారమ్మా? ఇస్తున్నాం వాళ్ళకు. మనము ఆరోగ్యం బాగుపడాలా, పిల్లల నుంచి బాగుపడాలా అనేది పిల్లలకు ఇస్తున్నాం సార్. ఇంకా ఉండే కొద్ది ఇంకా కౌలుకైనా తీసుకొని ఇంకా ఎక్కువ ఊరి వరకైనా చూసుకుందాం అనుకుంటున్నాం. ఇప్పుడు ఎంతమ్మా నువ్వు చేసేది? 2 ఎకరా. 1 ఎకరా. ఇప్పుడు 1 ఎకరాలో ఏ మాత్రం ఆదాయం వస్తుందమ్మా నీకు? సార్ మినిమం అంత ఖర్చులు పోగా 2 లక్షలు 2.5 లక్షలు అట్లా వస్తుంది సార్. 2 లక్షలు వస్తుందమ్మా? నెలకు ఎంత వస్తుందమ్మా యావరేజ్? 10-20 వేలు అట్లా వస్తుంది. 10-20 వేలు వస్తుంది. ఎంతమంది పని చేస్తారు? మీరు మీ హస్బెండ్ పని చేస్తారా? ఒక 4-5 మంది వెళ్తాం. అవసరమైతే మనుషులు పెట్టుకుంటారు. ఆ ఖర్చులన్నీ ఇచ్చిన తర్వాత మీకు ఒక 10-15 వేలు వస్తుంది. అంతవరకు హ్యాపీగా ఉన్నావు. ఓకే. నువ్వేంటమ్మా? నేను కూరగాయ విత్తనాలే సార్. కూరగాయలు మేము ఫస్ట్ వచ్చేసి డాక్రా సభ్యుల తరఫున వచ్చినాం సార్. డాక్రా మహిళ దాంట్లో చేస్తాం సార్. దాంట్లో నుంచి మాకు వేరే వాళ్ళు వచ్చేసి ఇట్లా చేసుకోండి, భక్తి సేద్యం చేసుకోండి బాగుంటుంది అని చెప్పేసి చెప్పినారు సార్. చెప్పడం వల్ల మేము ఏటీఎం మోడల్, ఏ గ్రేడ్ మోడల్ అయినా పెట్టుకొని కూరగాయలు అదే అంగన్వాడీ స్కూల్లోకి అందిస్తాం సార్. ఇచ్చి ఈ విధంగా చేసుకుంటాం సార్. ప్రకృతి సేద్యమే చేస్తాం సార్. చేసి పిల్లలకు అంగన్వాడీ స్కూల్లో. ఇప్పుడు ఎంతమ్మా? 2 ఎకరాలు వేసావా సార్? 1.5 సార్. 1.5 ఎకరాలు. ఎన్ని పంటలు వేసావమ్మా? అంటే బెండ, మట్టిక 13 రకాల పంటలు వేసినా సార్. 13 రకాలు. 13 రకాల పంటలు వేసినాను. ముల్లంగి, ఆకుకూరలు వచ్చేసి అంగన్వాడీ స్కూల్లోకి ఇస్తాం సార్. ముల్లంగి, ఆకుకూరలు, మట్టిక, బెండ వచ్చేసి ఇక్కడ బుధవారం ఎల్లుండి మార్కెటింగ్ జరుగుతుంది సార్. ఆ మార్కెటింగ్ వేస్తాం సార్. ఇప్పుడు నీకు
నెలకు ఎంత వస్తుందమ్మా? నెలకు ఎంత వస్తుంది? సంవత్సరానికి ఎంత వస్తుంది? అంటే సంవత్సరానికి 1,20,000 దాకా వస్తుంది సార్. దాంట్లో వచ్చేసి మామూలుగా మన కూలీలు ఎవరు ఉండరు కదా సార్, గడ్డి ఉండదు ఏముండదు కదా. మనం ఇది ఫస్ట్ పిఎం డేస్ నవధాన్యాలు వేసుకొని చేసుకుంటాం కాబట్టి, మార్చి ఏప్రిల్లో నవధాన్యాలు వేసుకొని చేసుకుంటాం కాబట్టి ఇంకా గడ్డి అనేది ఎక్కువ పడదు సార్ కూలీలతో. మన ఇంటి వాళ్ళే చేసుకుంటారు కాబట్టి గడ్డి తక్కువ పడుతుంది, దానివల్ల కూలీలు తక్కువ ఉంటారు. ఉంటుంది సార్. బట్ నీకు వచ్చేదంతా 1,20,000 30,000 30,000 వస్తుంది సార్. మీకు ఖర్చులు సరిపోతుంది. సరిపోతుంది. కూరగాయలు కూడా ఇక్కడి నుంచి వస్తాయి కాబట్టి ఇక్కడి మీకు నుంచి ఖర్చుకు సరిపోతుంది. సరిపోతుంది సార్. మీరు మీ భర్త ఇద్దరు చేస్తున్నారు. ఇద్దరు చేస్తుంది సార్. రెంట్ ఎంత ఇస్తున్నారమ్మా కౌలు? ఎక్కడ సార్ వాళ్ళ సార్ అంటే ఇంటి 5,000 అడుగుతారు. అక్క కదమ్మా, ఈ భూమి తీసుకున్నావు కదా, 15,000 ఇస్తాం సార్. ఓకే. ఏంటంటే మీరిద్దరు ఏం చేస్తున్నారు? ఇంతకుముందు గొర్రె కాసాను సార్. ఇంతకుముందు గొర్రె కాస్తుంటాను సార్. మా నాయన పంచించిన గొర్రె కాస్తుంటాను. ఓకే. మళ్ళా భూమి కొనిన్నాం సార్, రెడ్డిది గైన్లో మళ్ళీ ఢిల్లీ మరి ఆయన. ఇంకా పిల్లలు అందరూ చదువుకున్నారు, ఉద్యోగాలు పోయినారు. ఉద్యోగాలకు వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు సార్. మీ అబ్బాయిలు పిల్లలు ఏం చేస్తారు? 2 అబ్బాయిలు పోయినారు, ఇంకో 2 అబ్బాయిలు ఉన్నారు సార్. ఆయన 2 అబ్బాయిలు పోయినారు, 1 అబ్బాయి ఉన్నాడు. మాకు 1 అబ్బాయి ఉన్నాడు సార్. 1 అబ్బాయి గొర్రె కాస్తున్నాడు. ఇప్పుడు 5 ఎకరాలు ఎంత ఆదాయం వస్తుంది మీకు? 5 ఎకరాల్లో ఆదాయం దాంట్లో పెట్టుబడులు దండిగా అవుతాం సార్. చిన్న చెట్టు పూసినాము, చందమై పూసినాము, ఉల్లి వేసినాము, మే నెలలో ప్లోట్ పూసినాము, ఎరువులు ఉన్నాము. ముందు జీలగలు అవన్నీ చల్లి ముందు బెల్లర్ పెట్టినాము మే నెలలో. ఇంకా ఉల్లి చెడగొట్టి కూర చెట్లు పూసినాము. ఆయన బాగా ఉంటాం. ఓకే. అంతా ప్రకృతి సేద్యాన్ని పోయారా, మామూలుగానే చేస్తున్నారా? ప్రకృతి సేద్యానా? ఎప్పుడు అవి మనం అవి వాడకుండా వదిలేసి మేమే సొంతంగా పెట్టే చేస్తున్నారు. ఏ మాత్రం మీకు ఆదాయం వస్తుంది సంవత్సరానికి 5 ఎకరాలు? ఎంత వస్తుంది? 5 ఎకరాల పైన పెట్టుబడి పోయి ఒక 260, 270 వస్తుంది. ఒక 2-3 లక్షల మధ్యలో వస్తుంది. పిల్లలు ఎక్కడ ఉద్యోగాలు చేస్తారు? వాళ్ళకి ఎంత ఆదాయం వస్తుంది? ఏం చదివారు? ఖర్చులు ఉండలేదు కదా. ఎంత ఏం చేస్తున్నారు ఉద్యోగాలు? సాఫ్ట్వేర్లో చేస్తున్నారు. అందరూ వాళ్ళు ఉన్నారా? ఓకే. ఇంకొకటి మీ అబ్బాయి ఇంకొకరు గొర్రెల్లో ఇది చేస్తున్నాడు కదా, ఒకరు, వాడి అనుభవం ఏంటి? వాని అనుభవం పిల్లలు కాబట్టి 2వ తరగతి మా మాదిరి చదువుకుని చదివించినాడు. ఆయన 4 ఆడపిల్లలు, 3 ఆడపిల్లలు, 1 మగపిల్లడు. ఆయన గొర్రెలో ఈ వ్యవసాయం చేస్తున్నాడు. ఎనవలో పాడెనుగులు పెట్టుకున్నారు, 4 ఎనుగులు. ఆయన పాలు పెట్టుకోవడం, చప్ప తీసుకోవడము, చప్ప తోటలో వేసుకోవడం, అవి తీసుకొని పెట్టుకోవడం, పాలు అమ్ముకోవడం. వాడికి ఇప్పుడు ఇవి అమ్మితే ఎంత ఆదాయం వస్తా ఉంది? గొర్రెలు అమ్మి పాలు అమ్మి? పాలమ్మి వస్తుంది సార్. పాలకేం మంచి లెక్కే సార్. గొర్రెలో అమ్మకం పర్వాలేదు సార్. గొర్రెలు కష్టపడితే ఇప్పుడు గొర్రెలు కూడా కొత్తగా వచ్చే దాన్ని ఎందుకు పోవడంలో మీరు పొలాలు తీసుకుపోయే పని లేదు, మేతకు తోలుకుపోయే పని లేదు. మేతకు పోకుండా ఇంటికాడనే పెట్టి మేత ఇంటికాడ తీసుకొచ్చేయడం, అది చేశారనుకో మీరు, అప్పుడు మీకు ఇబ్బంది లేదు కదా? ఇబ్బంది లేదు సార్. మేము మడవాళ్ళు తోటలో పొలం చూసుకోవాలి కదా, మంచి ఉంటే నువ్వు చేస్తావు. కానీ మీ అబ్బాయి కూడా వాడి ఇంక బయట పోయే పని లేకుండా ఒక 4 ఆవులు పట్టుకున్నాడు. ఆవులు 4-5 ఉంటాయి, పాలు ఇది చేసుకుంటాడు. గొర్రెలు కూడా కొన్ని పెట్టుకుంటాడు, మేకలు కానీ గొర్రెలు కానీ. దానికి కూడా గడ్డి తయారు చేస్తారు, అది కూడా వస్తుంది. అది కూడా వాడుకుంటే రెంట్ ఆదాయం అతనికి వెసులుబాటు వస్తుంది, బయట తిరిగే పని లేదు. అట్లా షెడ్ కట్టి నేను చెప్తాను ఏం చేయాలనేది. అలాంటివి చేస్తే వాళ్ళకు కూడా ఆదాయం వస్తుంది, పిల్లలకి హ్యాపీగా ఉంటారు. ఇంటర్మీడియట్ చేసినాడు సార్, ఒకటి ఖాళీగా ఉన్నాడు. ఆయన ఎంఈ చేసినాడు, ఆయన కొడుకు ఖాళీగా ఉన్నాడు. ఓకే. వాళ్ళిద్దరేమో మా కొడుకు ఒకడు జాబ్ చేస్తున్నారు. కొడుకులు పోయినారు సార్. మేము భూమి చేస్తాను. అదే నవధాన్యాలు వేయడం వల్ల కూడా సార్, నవధాన్యాలు వేయడం వల్ల భూమిలో ఉండే తేమ శాతం కూడా ఎక్కువసేపు నిలవ. అదే ప్రధానమంత్రి కూడా చెప్పాడమ్మా. ఉంటుంది సార్. అది చేస్తే మీ అనుభవంతో మీరు చెప్తున్నారు, ఆయన కూడా అదే చెప్పింది. మేము నిమ్మ చెట్లకు డ్రిప్ పెట్టాము సార్. అప్పుడు మామూలుగా కాలువ అంటే ఈడు నుంచి కాలువలో తీసుకుంటే చెట్టు దగ్గర వేగుద్ది, మినిమం నీళ్లు చాలా వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు డ్రిప్పులు సబ్సిడీ కింద వచ్చాయి సార్. అట్లా తీసుకున్నాము. సబ్సిడీ తీసుకోవడం వల్ల ఒక్కొక్క చెట్టుకు కుళాయి తిప్పుకుంటాము. ఒక చెట్టుకు ఎంత కావాల్సిందో మినిమం నీళ్ళు ఎన్ని కావాలో అన్ని నిండినంత వరకు మళ్ళీ కుళాయి ఆఫ్ చేస్తాం. మళ్ళీ ఆ డ్రిప్ పెట్టేసి దాన్ని ఆఫ్ చేస్తున్నాం. కుళాయి ఆటోమేటిక్ గా చిన్నది బిగించుకున్నాం సార్. చెట్టుకు తగ్గట్టు నీళ్లు నింపుకుంటాం సార్, అది ఆఫ్ చేస్తాం. మళ్ళీ వేరే చెట్టుకు పెట్టుకుంటాము. అట్లా చేస్తాం. ఇప్పుడు ఎరువు కూడా దాంట్లో ఇవ్వచ్చు కదా, వేస్తాం సార్. ఇస్తున్నారా? ఇప్పుడు
డ్రిప్పులలోనే ఇవి డ్రైనేజీ వాటర్ ఇవి వేస్తాం సార్. ఏదైనా ఇవి మేము వేప నూనె కాని నూనె డ్రిప్పులలో వదలడం వల్ల దాంట్లో ఏదైనా రావు సార్. ఇది నవధాన్యాలు వేయడం వల్ల భూమిలో ఉండే తేమ శాతం ఎక్కువ ఉండి ఇది తెగుళ్ళను పురుగులను కూడా తగ్గిస్తుంది సార్. ఇప్పుడు పైన ఏదైనా తెగుళ్ళు వస్తే మందు ఎట్టు కొడుతున్నారు, మళ్ళా స్ప్రేయర్స్ పెడుతున్నారా? కొన్ని స్ప్రేయర్ చేస్తాము, కొన్ని చెట్టు మొదళ్ళలో వేసేది ఉంటాయి సార్, డ్రిప్పులకు వదిలేస్తాము. అది డ్రిప్పులలో వేసి చెట్టు అంతా వస్తాయి కాబట్టి నీళ్ళు డ్రిప్పుకు వేస్తాము. నీ అనుభవంతో ఎంత ఎరువులు తగ్గించాము? కెమికల్ ఫెర్టిలైజర్స్ ఎంత తగ్గినాయి? తగ్గించాము సార్. చాలా తగ్గిపోయినాయి. ఒకప్పుడు మేము మినిమం ఇప్పుడు 3-4 ఏళ్ళు సార్ చేయబట్టి అసలు అవి వాడాం సార్. ఇప్పుడు పేడలోనే ఇంకా తీసుకునేది బెల్లము శనగపిండి అవన్నీ కలుపుకునేది ఒకటేసారి ఎరువు రూపంలో దాన్ని ఘనజీవం టైప్ లో చేసుకుంటాం. ఊరంతా చేస్తున్నారమ్మా ఇప్పుడు మీ ఊర్లో ఇది? మా ఊళ్ళో మేము చేస్తాం సార్. మీరు కొంతమంది ఎంతమంది రైతులు ఉంటారు ఊర్లో చేసేవాళ్ళు? 150 మందిలో 60 మంది 70 మంది వరకు వచ్చినారు సార్. మార్పు అయితే వచ్చినారు. 60-70 వచ్చారు. పెద్ద నెంబర్. వీళ్ళు కూడా ఏబిఎస్ స్టాఫ్ వస్తున్నారు సార్. గ్రూప్ మీటింగ్స్ కు అటెండ్ అవుతారు. గ్రూప్ మీటింగ్స్ వల్ల ఇది వ్యవసాయం వాడడం వల్ల ఎక్కువ క్యాన్సర్లు ఎక్కువ వస్తాయి సార్. అవును. చాలా మంది అట్లా దెబ్బతీస్తున్నారు. ఇంకా దాని అరకటాలనే ఇది వాడాలని చెప్తున్నారు. చాలా మంది గ్రూప్ మీటింగ్ సభ్యులు వినేది వాళ్ళ భర్తలకు పోయి చెప్తున్నారు సార్. వాళ్ళు కూడా చాలా కొద్దిగా మార్పు వస్తా ఉంది. ఈ మార్పు వస్తే ఇదే శాశ్వతం. నేను అందుకనే మా అబ్బాయి అప్పుడు కర్ణాలో ఇక్కడి నుంచి ఇంటికాంటి చేస్తాడు. వాడు బాగా అలాంటిగా బాగా H2 పంపుడు ఇది బాగా వంటి తెలుసు. ఒక ఇంటికాడ నుంచే పని చేసేవాడా కొన్ని రోజులు? ఇంటికంటే అప్పుడు కర్ణాలో ఇంటికంటే చేస్తాం. అప్పుడు అంతా చేసి మమ్మల్ని రెడీ చేశారు. మిమ్మల్ని రెడీ చేశారు. అందుకే చెప్పింది అక్కడ నేను. ఇప్పుడు పిల్లలంతా కూడా ఇంటికాడ నుంచే పని చేసుకుంటూ వ్యవసాయం కూడా చేయొచ్చు. అది చేసిన దాన్నే మేము ఒకరేనా లేకుంటే మాకు తెలియదు. మొరటే మాకు తెలియదు. మొరటే వాళ్ళు ఈ రకం చేయాలా దానికి ఒక బదులు ఏమో రాముల సుమ్మని ఐసీఆర్పీగా పనిచేస్తారు కదా సార్. వాళ్ళు వచ్చి సపోర్ట్ చేస్తారు సార్. అబ్బాయి లేకున్నా కానీ వాళ్ళు సపోర్ట్ వస్తా. ఈనాడనే మళ్ళా సుమారు రెడీగా పెట్టాం. చాలా సంతోషం నాకు. మీ ఇంటే మీది ఒక విజయ గాథ. మంచి కళ ముందర ఇప్పుడు టమాటా మురగబెట్టినాం సార్. మురగబెట్టినాం, బెల్లం వేసినాం. ఒక సక్సెస్ స్టోరీ, మంచి స్టోరీ ఇది మీది. పలవరే నాకు ఉత్తరే నాకు నా మాట చెప్పిందమ్మా, భూమాతకు రుణం తీర్చుకోవాలి. మేము అక్కడనే చెట్లు వేసి పొట్టి పిల్లల రావాలమ్మా, ఆకేసాం సార్. పొట్టి పిల్లలు అందరిలో రావాలి. ఈ చైతన్యం అందరిలో వస్తాయి. ఒకరు 10 మందికి స్ఫూర్తిని తేవచ్చు. అట్లా స్ఫూర్తిని తెస్తూ ఉంటే రాబోయే రోజుల్లో ఒక మంచి ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటారు. ఈ తోటలని మీవేనా? ఇవన్నీ కూడా ఇవే వేసారా? సర్టిఫికేషన్ ట్రేసబిలిటీ చేస్తే ఇంకా ఎక్కువ రేట్ వస్తుంది. మనం అది కూడా చేపిస్తాం. చేపల మందు అందుకు వచ్చాం సార్. చేప బెల్లం వేసి అక్కడ మీది చేమంతి, అది మీదేనా? చేమంతి కూడా ఆఫీసర్లు చెట్లు ఇచ్చాము. సరే ఒకటి 3 కాల్చింది మీకు, ఆడొకటి ఇడొకటి కట్టుకోండి అన్నదమ్ములు అని చెప్పేసారు సార్. మాకు రోడ్డు బాగా సార్. ప్రిపరేషన్ చేస్తుంటే డ్రమ్ములు వేరే 5 వేసి డ్రమ్ములు తీసుకెళ్తున్నారు. అక్కడ పైన పెట్టుకున్నాము. పర్లేదు పర్లేదు నాకే పర్లేదు. రండి. ఎవరు మీ మనవరాలా? ఇవన్నీ ప్రకృతి సేద్యమేనమ్మా. బాగా ఇప్పుడు ఎవరు చూస్తారమ్మా? నువ్వు చూస్తావు? ఎక్కడ ఉంటావా? ఎవరు నువ్వేనా? ఎవరు అందరూ చూస్తారు? ఇంట్లో వాళ్ళందరూ ఎన్ని గంటలు ఉంటారమ్మా ఇక్కడ? 5:30 వరకు ఉంటారు. ఇవన్నీ ఇంటికి వేసారు. ఎంతమ్మా మొత్తం? 1 ఎకరానా? ఇది 1 ఎకరా, అది ఒక పైన ఒకసారి అన్ని చూసి వస్తానండి అమ్మా, చీకటి పడకముందు.
ఏమ్మా బాగున్నారా? ఇప్పుడు ఏం వేసారమ్మా పంట ఇది? చేమంతి వేసారు, బత్తాయి ఒక పక్క, చేమంతి ఒక పక్క. పర్లేదమ్మా. మెల్లిగా 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 వైరుంది. మొత్తం ప్రకృతి సేద్యమేనమ్మా? ఏమి వేరే ఏమి వేయడం లేదు. నీ అవగాహన ఏంటమ్మా దీని మీద? ప్రకృతి వ్యవసాయం చేసి పంటలు పండించడం వలన ఆరోగ్యం బాగుంటుంది సార్. మెయిన్ మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని మేము ఇట్లా చేసుకుంటున్నాం సార్. మీ ఆరోగ్యం కూడా బాగుందా? అవును సార్, బాగుంది. ఇక్కడ పండించిన పంటలన్నీ ఉపయోగిస్తారు. కూరగాయలన్నీ ఇక్కడి నుంచి వస్తాయి. ఇక్కడ నుంచి వెరీ గుడ్, మంచిగా చేశారమ్మా. చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఏంటమ్మా మీరంతా ఒకటే కుటుంబమా? ఏంట్రా నీ పేరేంటమ్మా? చైతన్య. చెయ్యి చేకండి. గుడ్. మనవాడు ఏం చదువుకుంటున్నావు? ఎల్కేజీ. ఏంటమ్మా మీరంతా వచ్చి ఇక్కడ ఈ పని చేస్తూ ఉంటారమ్మా? మీకేమనిపిస్తూ ఉంది ఇది చేస్తూ ఉంటే? మిమ్మల్ని చూసి 10 మంది నేర్చుకునే అవకాశం వచ్చిందా? 10 మంది వస్తున్నారు. అన్నీ చూస్తున్నారమ్మా? చీకటి పడే మునుపు ఒకసారి చూస్తాను. ఇదేని కొడుతున్నారు డ్రోను? ఓకే, మంది వేస్తా ఉందా? ఇప్పుడు మీదే ఈ వాడికానికి మళ్ళా ఈ కండల అవిసే పుట్టింది. ఇది ఎండాకాలం శివరాత్రి అమ్మదాలకు వచ్చేసరికి ఒక దీనికి ఎండ పడ కొట్టకుండా అని కొనాలు వదిలేసిన. మళ్ళా వేసారు. ఎన్ని వెరైటీలు ఉన్నాయి దీంట్లో? ఎన్ని పంటలు ఉన్నాయి దీంట్లో? అవిసాకు ఒకటి, ఉల్లిపాయ ఒకటి, బీర, సొర్ర, కటవార అట్లా దారి నారోలేకి తిప్పు సొర్ర బీర వేసినాం. ఇప్పుడు ఏంటమ్మా మీరు ఇక్కడ? నా పేరు జ్యోత్స్న సార్. నమో డ్రోన్ దీదీ కింద 100% రాయితీతో నాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉచితంగా డ్రోన్ ఇవ్వడం జరిగింది సార్. ఓకే అమ్మా, నువ్వు ఇప్పుడు ఆపరేట్ చేస్తున్నావు. ఎన్ని ఎకరాలు చేసావమ్మా ఇప్పటికి? ఎంత చేయగలుగుతున్నావు మనం? నేను రికార్డు కూడా రాసుకోవడం జరిగింది సార్. ఇదిగోండి సార్, నేను 1616 ఎకరాలు కొట్టినాను సార్. ఒక ఎకరాకు వచ్చేసి 500 తీసుకున్నాను సార్. 8,08,000 లెక్క నాకు వచ్చింది సార్. ఇక్కడ కో పైలట్ గా నాకు సపోర్ట్ గా తీసుకున్న వాళ్ళకి 1,28,500 కట్టాను సార్. ఆటో ఒకటి నేను ఇది డ్రోన్ తీసుకున్న తర్వాతే సార్ సొంతంగా ఈఎంఐ కింద నేను ఆటో తీసుకోవడం జరిగింది సార్. ఇక్కడ 88,700 అయింది సార్. టోటల్ గా ఒక 2-3 సార్లు నా డ్రోన్ కింద పడింది సార్. అబ్స్టాకిల్ చూస్తుండడం వల్ల అప్పుడు 50,000 ఖర్చు అయింది సార్. ఇదంతా పోగా నాకు 5,40,800 లెక్క నాకు ఆదాయంగా మిగిలింది సార్. ఇది 130 రోజుల్లో సార్ 410 మంది రైతులు చేసిన సార్. 12 మండలాలలో 63 గ్రామాలలో 2 జిల్లాలలో చేయడం జరిగింది సార్. ఇది భావితరాల భవిష్యత్తుకి మీరు ఎప్పటి నుంచో చెప్తున్నారు సార్. 2047కి ప్రతి గ్రామంలో ఉండే మహిళా సంఘంలో ఉండే ప్రతి మహిళ కూడా తన సొంత వ్యాపారం చేసుకొని మహిళగా తన స్వయం శక్తితో ఎదగాలనేది మీ కృషి సార్. దాన్ని ఆధారంగా చేసుకొని ఈరోజు మన రాష్ట్రంలో కొత్త డ్రోన్లు అనేటి ఈ రైతులకి అనుకూలంగా వాళ్ళందరికీ ఇప్పుడు డ్రోనే కావాలంటే కొరత ఉందని మాట్లాడడం వల్ల ఈరోజు మీరు ఆ డ్రోన్ వ్యవస్థని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముమ్మరంగా అందరికీ పంచిపెట్టడం జరిగింది. నాకు ఒకటి విషయం, ఇప్పుడు ఈ డ్రోన్ ఆపరేట్ చేస్తున్నావు, ఆదాయం వస్తూ ఉంది. ఒకప్పటికి ఇప్పటికి దీనివల్ల లాభాలు ఏంటి
సార్ ఇంతకు ముందు అయితే సార్ నేను ఒక 500 కూలి కోసము అగసాట్లు పడేదాన్ని సార్. ఏ పని చేసుకోవాలన్నా నన్ను నమ్మి అప్పు ఇవ్వమన్నా ఇచ్చేవాళ్ళు కదా సార్. ఈ రోజు నేను డ్రోన్ తీసుకున్న తర్వాత ఏకంగా నా సంఘంలో 10 లక్షల నుంచి 20 లక్షల వరకు నాకు లోన్ గా ఇచ్చి నన్ను ముందుకు నడిపించినారు సార్. ఇందుకు చాలా తొక్కదండి రామ్మ ఇట్రా, నువ్వు కూడా వెనక్కన వస్తూ మాట్లాడు. ఇప్పుడు దీనివల్ల నీకు ఆదాయం వస్తూ ఉంది. సార్ రెండో మార్గం నాతో పాటు ఒక ముగ్గురికి నేను జీవనోపాధి చూపిస్తున్నావు. దీనివల్ల రైతులకు లాభం ఏంటి? రైతులకు లాభం ఏంటంటే సార్, ఒకే సమయంలో 40 ఎకరాలు కొట్టాలనుకున్నప్పుడు రైతు ఇప్పుడు వర్షాలు పడినాయి సార్. వర్షాలు పడడం వల్ల మనుషులు దిగలేని పరిస్థితి సార్, ట్రాక్టర్లు దిగలేవు. కానీ ఈ రోజు డ్రోన్ ఉండడం వల్ల 3% రైతులందరూ కూడా ఎప్పుడు పని చేసుకోలేక ఆగిపోయేవాళ్ళు. ఈ రోజు సంతోషంగా డ్రోన్ రావడం వల్ల ఒక డ్రోన్ బట్టి మీరు మాకు సబ్సిడీతో 80% సబ్సిడీతో ఇవ్వడం వల్ల ఈ రోజు ప్రతి రైతు కూడా సంతోషంగా మందులు పిచికారి చేసుకోవడం జరిగింది. 2 నిమిషాల తర్వాత నీతో మాట్లాడతాం మళ్ళీ ఉండమ్మా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీరంతా ఏంటమ్మా ఇవన్నీ కూడా మీరు హార్వెస్టింగ్ చేస్తున్నారా? ఇవన్నీ చిక్కుడమ్మా, ఇవన్నీ కూడా ఏమాత్రం ఎరువులు లేవు, ఏమి లేవు కదా? అదే మరి పెద్ద మందు కూడా కొట్టలేదు, నేచురల్గా వచ్చింది. ఎంత రేటుకి అమ్ముతున్నారమ్మా? మార్కెట్లో వచ్చేసి 40-50 ముందు అయితే 80 వరకు. అంటే మామూలు పంటకు ఈ పంటకు డిఫరెన్స్ ఎంత ఇస్తున్నారమ్మా? డిఫరెన్స్ అంటే ఏం లేదు సార్, డిఫరెంట్ అయితే ఏం లేదు, దానికన్నా తక్కువగానే అమ్ముతున్నాయి సార్ వాళ్ళు. తక్కువ ఏం లేదు సార్. మార్కెట్ మనం పక్కన అమ్ముకునే వాళ్ళు ఏదో 10 రూపాయలు దాచి అమ్ముకుంటారు. మనం మార్కెట్కి వచ్చే 10 రూపాయలు తక్కువతో పోయి కమిషన్. తిన్న వాళ్ళు తెలిసిన వాళ్ళు తిన్న తర్వాత మళ్ళీ వచ్చిన వాళ్ళు అయితే కొంచెం టేస్ట్ బాగుంది అట్లా అని చెప్తున్నారు కదమ్మా. ఇప్పుడు రైతు బజార్లో ఇది పెడితే అప్పుడు మీకు అందరికి చాలా ఉపయోగపడుతుంది కదా. కాన్స్టిట్యున్సీకి ఒక రైతు బజార్ పెట్టి ఆ రైతు బజార్లో పెడితే వాళ్ళు ప్రొక్యూర్ చేసి కావాలంటే అన్ని రైతు బజార్లకి నేచురల్ ఇదే పంట పంపించి అది చేస్తే చాలా వరకు ఉపయోగపడుతుంది కదా. నేను ఒకసారి వర్కౌట్ చేస్తాను. జిల్లాకు బాగా మనకు అభివృద్ధి చెందాలి. ఎవరైతే మా ప్రకృతి వ్యవసాయంలో చేసింటే దీనికి మార్కెటింగ్ వ్యవస్థ కూడా నేను చేస్తానమ్మా. ఇదైనాక సర్టిఫికేషన్, ఇదేమిటంటే ఇది ప్రకృతి సేద్యంలో వచ్చిన పంట అని సర్టిఫై చేయడం, దానికి ట్రేసబిలిటీ, పలానూరులో పలానా సర్వే నెంబర్లో పలానా రైతు పండించాడు, ఆ రైతు యొక్క డీటెయిల్స్, దీనికి ఎరువు కొట్టలేదు, మందులు కొట్టలేదు, దానికి అవుట్కమ్ ఏంటంటే సర్టిఫికేషన్. అది చేసినప్పుడు ఏమొస్తుందంటే మీకు అందరికీ రేట్లు వస్తాయి. అది నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. నేను వర్కౌట్ చేస్తున్నానమ్మా, చేపిస్తాను. మీరు చాలా బాగా ఒక ఆదర్శంగా చేస్తున్నారు. ఈ మాట చేసేవాళ్ళు ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్ మాకు ఉపయోగపడుతుందమ్మా. దానివల్ల ఆదాయం కూడా పెరుగుతుంది, తినేవాళ్ళు కూడా ధైర్యంగా తింటారు. నేను వర్కౌట్ చేస్తాను. చాలా సంతోషం అమ్మా. గుడ్, మీ స్ఫూర్తి. ఆడికి వెళ్ళచ్చు కదా, ఆడికి వెళ్ళి దాటుతాం. చాలా రోజులు అయిపోయి పొలాల్లో తిరిగి. చాలా బాగుంది, బాగా చేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు, సంతోషం. ఇది ఒక స్ఫూర్తిదాయకంగా చేస్తున్నారు. నాకు కూడా ఒక మంచి అనుభవం, బాగా చేస్తున్నారు. అదేమా కాదు, నాకు కూడా నేర్చుకోవడం, అందరినీ ఒక స్ఫూర్తినివ్వడం. చామంతి ఏంటమ్మా నీ తల్లిదండ్రులకి అంతా నేర్పించావు? కట్టేసావా? పూల కూర్చొని కుట్టావా? ఓకే. ఇప్పుడు ఏంటమ్మా, ఏ కంపెనీ పనిచేస్తున్నావు? ఎస్ఎల్. ఏమాత్రం ఇస్తున్నారు? 10 lakh ప్యాకేజ్ ఇస్తున్నారు. ఏంటమ్మా ఈ పూలను ఎక్కడ పంపిస్తారమ్మా? చెన్నై పంపిస్తున్నారు. ఏమాత్రం మామూలు రేటు కంటే ఇది ఏమైనా కొంచెం బెటర్గా వస్తుందా? సర్టిఫికేషన్ మార్కెట్ ఒక రోజు ఒక మార్కెట్ ఉంటుంది సార్. ఒక రోజు డే వైజ్ ఉంటుంది. ఒక రోజు 100 పోతుంది, ఒక రోజు 50 పోతుంది, ఒక రోజు 30 పోతుంది. చెప్పలేము సార్. ఇవన్నీ సర్టిఫికేషన్ చేస్తే ఈ దేవాలయాలు కూడా పంపించచ్చు కదా మనం? పంపిస్తాం. ఎక్కువ రేటు కూడా వస్తుంది కదా.
దేవునికి కూడా ప్రకృతి సేద్యం చేసి పెడితే మంచిది కదా సార్, రైతు దగ్గర నుంచి దేవునికి కూడా బాగుంటుంది, మనకు రైతు కూడా లాభం వస్తుంది. ఏమ్మా మీరన్నీ ఎన్ని గంటల పని చేస్తారు ఈ పూలు కట్ చేయడానికి, కోయడానికి? ఉంటారు. జాలం పోయింది సార్, నువ్వు వచ్చేదానా మీటింగ్ ఉండేదా సార్? చాలా సంతోషం మిమ్మల్ని అందరం చూస్తూ ఉంటే. చాలా బాగా పని చేస్తున్నారు. ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అన్ని పంటలు వేశారు ఇక్కడ, పూలు వేశారు, కూరగాయలు వేశారు, పళ్ళు వేశారు. చాలా సంతోషం, చాలా బాగుంది, స్ఫూర్తిదాయకంగా ఉంది. అభినందనలమ్మ, ధన్యవాదాలు. చాలా బాగా చేస్తున్నారు. రండి. ఆవులకు కూడా పెట్టేవాళ్ళం, మంచిది. ఇది ఎద్దులకు కూడా పెట్టేవాళ్ళం. డ్రిప్పులు సబ్సిడీ ఇచ్చినారు, ఇచ్చినామంటే మాకు పెద్ద మేలు వచ్చింది. దానివల్ల కొంచెం నీట్గా తక్కువ నీళ్లు ఎక్కువ పంట వస్తుంది. ఏంటమ్మా బాగున్నారా? కూరగాయలన్నీ ఇంతలే కూరగాయలన్నీ ఉన్నాయా? ఈ టమోటా అంతా ఇప్పుడు ఇది ఎన్నో పికింగ్ అమ్మా? ఇది ఎన్నో? నాలుగోసారి లాస్ట్కి వచ్చారా? వర్షానికి దెబ్బతిందమ్మా. ఎప్పుడు మొన్న వర్షం పడిందా? మందులు కొట్టడంలో ఏమ్మా? నేను ఒంటరిదాన్ని, ఎవరు లేరు నాకు. నీకు పింఛన్ రాదా? వచ్చింది 4,000 లెక్క వచ్చింది, 3,000 ఆసుపత్రికి పోతున్నా. నేను కూరేమి అన్నం చూద్దాం, చేసి చెప్తాను. ఒక 2 లక్షలు ఆవిడకి డబ్బులు ఇవ్వండి. నేను కొంత డబ్బులు ఇమ్మన్నామా, బ్యాంకులో పెట్టుకొని చేసుకోను అని చెప్తాను. ఇంకేంటో మీరేంటమ్మా, ఏంటి చెప్పండి. ఈ పొలం మాది సార్, ఇది ప్రకృతి వ్యవసాయంలో చేస్తున్నాం సార్. ఫస్ట్ అదేమ్మా, మీకేమనిపిస్తూ ఉంది ఇవన్నీ చేస్తూ ఉంటే? బాగుంది సార్, బాగానే ఉంది. అంటే లేట్గా అవుతుంది. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కొంచెం కొంచెం దిగుబడి వస్తాం. ఇప్పుడు పర్లేదు సార్. ఇప్పుడు సెట్ అయిందా? సెట్ అయింది సార్. లేదమ్మా, ఇవన్నీ కూడా మేము కూడా వర్కౌట్ చేసి రేట్లు ఎట్లా ఉండాలి, ఏ పంట వేయాలి, ఏ పంట వేస్తే మనకు ఉపయోగపడుతుంది, అవి కూడా గైడ్ చేస్తాం. దానికి మళ్ళీ ఫ్యాక్టరీస్ తేవడం, నేచర్ దీనికంతా కూడా ప్రకృతి సేద్యం కింద సర్టిఫికేషన్ ఇప్పించి వేరే డిఫరెంట్ మార్కెట్స్ కూడా పంపించడం, అవన్నీ చేసి దానిపైన మీకు ఆదాయం ఎక్కువ వస్తుంది. వర్కౌట్ చేద్దాం. పెద్ద ఏదైనా ఒక చిన్న పోస్ట్ యూనివర్సిటీలో చూడండి సార్. చూద్దాం, మాట్లాడదాం. చెప్పా కదా, చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తాను సార్. నాకు 2 అమ్మాయిలే, ఆస్తులు లేవు ఇప్పుడు అంత తప్ప. మీ అబ్బాయినా? ఇంకొక ఆయన, మీరు ఇంకొక కుటుంబం. తప్పకుండా మరి మాట్లాడుతుంది, రాసుకోండి. ఒకసారి ఏం చేయాలో చెప్పిద్దాం. వీళ్ళందరూ డిమాండ్స్ రిక్వెస్ట్ రాసుకోండి. డ్రిప్పులు వచ్చిందని 18,000 వచ్చింది సార్ మాకు. నాటు మందులు కొట్టడంలో ఈ మందులు బాగా చేసుకుంటాను. ఇప్పుడు ఉల్లగడ్డలు ముందు ఈ పొలం అయిపోయినాలంటే జలగలు అన్ని తిరణాలు అన్ని చల్లుతాం, తీస్తాము, నీళ్లు కడతాము, పొలం తెచ్చి వచ్చిన వరకు కలర్ కొడతాము, మళ్ళీ ఎనవలేరు వదులుతాం సార్. మళ్ళా పొలం పెడతాం. ఎర్రగడ్డలు వేసింది సార్, గూరు ఉంది అదంతా. ఎర్రగడ్డలు పెట్టి టమాటా వేసింది, 2 ఎర్రగడ్డలు వేసింది. ఎన్ని పంటలు వస్తాయి? 2 పంటలు. జీలగది కాకుండా 2 పంటలు వస్తాయి సార్. 2 పంటలు వస్తాయి. ఎంత చేశారు? చేసాం జీవాల కింద సార్. ఇంట్లో ఎన్ని ఉన్నాయి మనకి? జీవాలు ఉన్నాయి 10 పట్టుకొచ్చుకున్నాయి. ఈ అవశాఖని తోలుకుంటే మా వాళ్ళందరిలో పుట్టి పిల్లలు ఉన్నాయి, ఒక 15-20 5 దాంట్లో కట్టుకుంటాం సార్. దాంట్లో ఎంత ఆదాయం వస్తుంది మనకు? ఇప్పుడు మటన్ బాగానే ఉంది కదా? మటన్ రేటు బాగానే ఉంది సార్. రాబోయే రోజులు కూడా ఇంకా పెరుగుతుంది. దాంట్లో ఏమో ఆదాయం ఏమో జబ్బులు రావడంలో కొన్ని గాలి పోయేది, జబ్బులు వస్తాయి. ఇప్పుడు మనకు డీవార్మింగ్ అవన్నీ ఇస్తున్నారు రెగ్యులర్గా సార్. సప్లై చేస్తారు సార్, అన్నీ చేస్తున్నారు. ఇక్కడే పెట్టి తయారు చేస్తున్నారు వీటిని. ఏంటి తమ్ముడు, నువ్వేంటి? ఎంబీఏ చేసావు. ఎక్కడ పని చేస్తావు? ముందు బెంగళూరు చేస్తాను నేను, ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నావు. కలెక్టర్ గారు ఇతను రాసుకొని వర్క్ ఫ్రమ్ హోమ్ భాస్కర్ కాల్ పెట్టి మీరు వర్కౌట్ చేసి ఇక్కడి నుంచి చేస్తాడు, 2 చేస్తూ ఉంటాడు. ఆయన అనుభవాలు కూడా అందరికీ చెప్తూ ఉంటాడు కదా.
చేసాం సార్ ఇలా ఓకే అమ్మా. రండి. నిలబడండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. బాగా ఇప్పుడంతా ఇవి ఇక్కడే కాకుండా ఇంటి దగ్గర కూడా పెట్టుకోవచ్చు కదా? ఇంటి దగ్గర కూడా ఫామ్ ఇంటి దగ్గర కూడా కొన్ని ఉన్నాయి మాకు. కొన్ని ఉన్నాయి. అవును సార్. ఇవన్నీ ఇప్పుడు ఫీల్డ్ తీసే పని లేదు ఇప్పుడు. ఫీల్డ్కి తీసుకెళ్తాము మళ్ళీ అంటే ఇప్పుడు కొత్త థియరీ ఏంటంటే ఫీల్డ్కి తీసుకపోతే ఈల్డ్ తగ్గిపోతుందని, ప్రొడక్టివిటీ. అవును సార్. ఇది ఊరంతా తిరుగుతుంది కాబట్టి ఆల్మోస్ట్ తిప్పం సార్, బయట ఏం తిప్పము. తిప్పకుండా ఇంటి దగ్గర పెంచుకుంటే ఎక్కువ ఆధారం లేదు కాదు, ఎక్కువ దిగుబడి వస్తుంది. అవునవును సార్. ఇంటికాడనే షెడ్ కట్టుకొని ఇంటి దగ్గర పెట్టుకుంటే లాభసాటిగా ఉంటుంది అనేది కొత్త ఇది. అందుకని అన్ని పెట్టిస్తున్నాం. దానికి రేకులు కట్టినాం సార్, తొట్టి మాదిరి తినేదానికి దానా వచ్చే వర్కౌట్ చేద్దాం. బాగుంది, మీ మోడల్ చాలా బాగుంది. గోకులాల్లో సార్ మనం ఇందులో మినీ యానిమల్ షెడ్ సార్, మనకి షీప్ అండ్ గోట్ ఈ అబ్బాయి అన్ని కార్యక్రమం అంతా ఆ అబ్బాయి సార్. నువ్వే నాలెడ్జ్ అంతా, బ్రెయిన్ బిహైండ్. ఇప్పుడంతా ఇవి కషాయాలు సార్, ఇవి కషాయాలు, ఇవి ద్రవజీవం సార్, ద్రవజీవం కషాయాలు, ఈవెన్ దాన్ని మిక్స్ చేసుకోవడానికి. మిక్స్ చేసుకున్నాను సార్. అది ఘనజీవం. ఈ ద్రవజీవం మనం ఈ మెయిన్ ఎక్విప్మెంట్ సార్. ఇవన్నీ వేసేసి మనం 41 days ఇవి పెట్టేసి స్టోర్ చేసేసి తర్వాత సవేదీస్లో తిప్పాలి సార్. అది తర్వాత మనకు కషాయం ఏర్పడిన తర్వాత మనం ఫీల్డ్లో డైరెక్ట్ ఇంజూరీ యూజ్ చేసేసి మనం పంపించుకుంటాం సార్. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే సార్, మనం ఫీల్డ్ స్టార్ట్ వెళ్ళక ముందు మనం 2 months ముందే మనం నవధాన్యాలు యూజ్ చేసి ఫస్ట్ మనం 41 days పెంచుతాం సార్. బాగా పెంచిన తర్వాత అవి మళ్ళీ మిల్లర్ కొట్టేస్తాం సార్. మళ్ళీ తర్వాత మెయిన్ క్రాప్కి వెళ్తాం సార్. సో అలా వెళ్ళడం వల్ల మనకు భూమి బాగా ఇదిగా వస్తుంది సార్. మనకి ఎటువంటి ఎరువులు సైడ్ కెమికల్స్ అట్లాంటి ఏమి యూజ్ చేయకుండా మనము మొక్క హెల్దీగా ఉండడానికి అవకాశం అదే సరిపోతుంది సార్. ఇంకా ఏంటంటే చేప బెల్లం. ఇంకొకటి ఏంటంటే సార్, ఇవి చేప కషాయం సార్. ఇది మనకు బాగా పెరగడం కోసం, అంటే మనకు ఈల్డ్ సరిగ్గా రావడం కోసం అది యూజ్ చేస్తాం సార్ ఎక్కువ. సో ఇది ఏమన్నా పురుగు అందుకు ఎక్కువ ఉన్న దశలో బాగా ఇది స్ప్రే చేస్తే బాగా పనిచేస్తుంది సార్ ఎఫెక్టివ్గా. ఇంకొకటి ఏంటంటే సార్, మన దగ్గర కలమంద కషాయం ఉంది సార్. ఇది ఏంటంటే మనకు ఏమన్నా పెస్ట్ వచ్చినప్పుడు సార్ అది బాగా పనిచేస్తుంది సార్. అందులో గుడ్డు యాడ్ చేసేసి ఒక డ్రమ్ 20 liters డ్రమ్లో అది యూజ్ చేసేసి వేయడం వల్ల బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది సార్. ఇక్కడ మనకి ఏంటంటే సార్, మల్టీవే పద్ధతిలో, ATM పద్ధతిలో ఫార్మింగ్ చేస్తున్నాం. ఇది మెయిన్ క్రాప్. దానికి ఇవన్నీ చేస్తున్నాం. ఇప్పుడు నువ్వు ప్యాషన్తో చేస్తున్నావా లేకుంటే లాభసాటి కూడా వస్తుంది అనుకుంటున్నావా? ప్యాషన్ ప్లస్ లాభసాటి సార్, రెండు. ఎందుకంటే మనము పెట్టుబడి అనేది తగ్గిపోతుంది సార్ ఇది వాడటం వల్ల. మ్యాక్సిమం మనం కెమికల్ అనేది యూజ్ చేయలేదు, అందుకని మనకు తగ్గిపోతుంది సార్. వన్స్ మనం ఏమన్నా 1 acreకు స్ప్రే చేయాలంటే కెమికల్ అయితే 4,000 అట్లా అవుతుంది. మనం అట్లా లేకుండా ఇక్కడ మనకు 0 కాస్ట్ సార్, మినిమం కాస్ట్ ఉంటుంది. సో మనకు అన్ని దొరికే కషాయాలు, ఆకులతో కషాయాలు చేసుకుంటాం కదా. సో మ్యాక్సిమం మనకు తగ్గుతుంది సార్. అన్నీ ఇక్కడనే దొరుకుతాయి సార్. ఇక్కడ దొరుకుతాయి. ఇవన్నీ తీసుకొచ్చి ఒక ముత్యాకు పైకొండ పోయి తీసుకొచ్చిన మాకు అనుభవం ఉండేదానా, ఒళ్ళు తోలుకొని పోతాను. అడవులు తిరుగుతూ ఉంటారు కదా మీరంతా, అనుభవం ఉండేదానా పోయి ఏ మొక్క ఎక్కడ ఉంది మీకు బాగా తెలుసు కదా. వెరీ నైస్ బ్రదర్, ఎక్సలెంట్. రియల్లీ నేను అప్రిషియేట్ చేస్తున్నా. చదువుకొని నువ్వు ఇంత బాగా చేసావంటే హ్యాండ్స్ ఆఫ్ యూ. చాలా సంతోషం. మళ్ళీ టచ్లో మాకు సపోర్ట్ వాళ్ళు ఉంటారు సార్. అందులో సార్ మాకు సపోర్ట్ వాళ్ళు ఆ పని చేసేవాళ్ళు సార్. డైలీ మాకు మీరంతా వచ్చి గైడ్ చేస్తుంటారా? వెరీ నైస్. ఇప్పుడు మన మీ పరిధిలో ఎన్ని ఎకరాలు ఉంది మొత్తం నేచురల్ ఫార్మింగ్? నేను డిఎంఎంజీ సార్, మోడల్ మేకర్ని. నాకు 5 మంది హౌస్ ఫార్మర్ ఉంది సార్. వన్ ఆఫ్ ది ఫార్మర్ వచ్చేసి గంగయ్య సార్. కదా, మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది మీకు? 4,000. మాకు వచ్చేసి టార్గెట్ వచ్చేసి 4,000 సార్. నా అచీవ్మెంట్ వచ్చేసి 2,200 ఫార్మర్స్ సార్. ల్యాండ్ వచ్చేసి 2,600 acres సార్. ఏకర్స్ ఉంది. ఓకే, గుడ్. నేను మాట్లాడతా. థ్యాంక్ యూ మా, ఎక్సలెంట్. ఇట్రా రండి, మీరు కూడా ఇట్రండి, మీరు కూడా రండి. ఫార్మర్స్ అందరు రండి. ఇటు చూడ, ఒక ఫోటో తెండి.
థ్యాంక్ యూ Thank you very థ్యాంక్ యూ వెరీ నైస్. సార్ నేను ఒక మాట చెప్తా ఇది అంతో ఇంతో తయారు చేసుకుని దానికి ఒకదానం ఎంఆర్ఓ ఒకదానం సాయం చేయాలి సార్. ఇది ఉంటే కూడా ఇది ఒకసారి తీసుకొని ఎట్లా చేయాలనేది వీళ్ళు తయారు చేసుకున్నారు. దాన్ని ఏదైనా ఉంటే వర్కౌట్ చేసినా చెప్పండి. దాన్ని అవసరమైతే ఓకే. డ్రిప్ ఇరిగేషన్ మల్చింగ్ కంపల్సరీ అయిపోయింది సార్. తర్వాత ఈ బాగా వస్తున్నారు. స్టేకింగ్ చేస్తే ఇంకోటి బాగా మనకి మదనపల్లి ఏరియా అంతా కూడా స్టేకింగ్ ఉంటుంది సార్. వెరీ ఇది ఒక సార్ మాది. ఇది కూడా ఇదే. చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తున్నారు. మెల్లిగా మెల్లిగా వెళ్ళండి. చిన్నగానే బా బాగా కష్టపడ్డా అర్థమవుతాం నాకు. స్టెప్పులు కట్టి లెవెల్ యా చాలా సిస్టమేటిక్గా చేశారు. రెండో కాపు సార్ అది అటు చెట్టు ఫస్ట్ కోల్ అయిపోయింది. అచ్చా రెండో పంట. సార్ ఈ చామంతి చచ్చిపోయింది సార్. ఎర్రగడలు వేసినా ఎర్రగడలు అయిపోయి మళ్ళీ ఈ చామంతి వేసినాము. చింతలు సస్తాం సార్. సార్ పొలం మొత్తం సార్ చాలా మొక్కు వచ్చి రూపాయన్నరతో తీసుకొచ్చాం సార్. దీన్ని సార్ అంటే నమస్కారం. ఐటీ నువ్వు ఐటీ చేసావా? ఏం చేసావా? ట్రిప్లెట్ సార్. ఓకే. ఇది కూడా రాసుకొని వీళ్ళందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ లేకుంటే డైరెక్ట్గా పెట్టించారు వర్కౌట్ చేయండి. నువ్వేంటా? నేను జ్యువెల్ కాస్త పొలం ఎన్ని ఉంటాయి? 100 ఉన్నాయి సార్. 100 ఉన్నాయి. దానికి ఎంతమందిని పెట్టుకొని చూసుకుంటావు? నేను ఒక్కనే సార్. గొర్రెలు కూడా ఇంటి దగ్గర ఉంటాయా? బయట తీసుకెళ్తావా? బయట తీసుకుంటా సార్. బయట కూడా తీసుకెళ్తావు. ఇప్పుడు ఇంటి దగ్గరనే మేపుకునే అవకాశాలు వచ్చాయి కదా, దానికి ఇంకా ఎక్కువ దిగుబడి వస్తుంటారు. వస్తారు సార్, ఖర్చు ఎక్కువ అవుతుందని దేనికంటే అది కొంత పొలము కడప కింద అధికారులు తిప్పి పెట్టాను సార్. మిగులు భూములు చెప్పారు. చాలా బాగా అనుభవాలు వచ్చాయి నాకు. ఇవన్నీ పెట్టుకొని ఎప్పుడు చేయాలి వర్కౌట్ చేయాలి కరెక్ట్గా. రెండో పంట సార్. రెండో పంట. ఇదంతా ఏం చేస్తారు మళ్ళా? మల్చింగ్ చేస్తున్నారా? మళ్ళా నెక్స్ట్ పంటకు బాగా ఎక్కడ వేస్ట్ కావడం. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు? డ్రిల్లింగ్ సార్. మళ్ళీ డ్రిల్లింగ్ ట్రాక్టర్ తో డ్రిల్లింగ్ చేస్తే చిన్న చిన్న ముక్కలు అవుతుంది సార్. దాన్ని మళ్ళా ఒక అట్నే మళ్ళీ డ్రిల్లింగ్ చేస్తే భూమిలోనే ఏది వేస్ట్ కావడం, ఏది ఒకటిగానే వేస్ట్ కాదు సార్. ఆకుతో సహా ఇది ఎండగాలి ఇది కన్నా డీకంపోజర్గా ఇది అయిపోతుంది సార్ భూమిలో. అన్ని కూడా మల్చింగ్ చేసి కరెక్ట్గా చేసి అవుతుంది సార్. ఇదే డీకంపోజర్ కొడితే పొలం మీద అట్టే కుంగిపోతుంది. చాలా బాగా వేస్ట్ కంపోజర్. వెరీ ఇంట్రెస్టింగ్. మీకు అగ్రికల్చర్ వేస్ట్ని మల్చింగ్ చేస్తే లాభమా, లేకపోతే సర్క్యులర్ ఎకానమీలో కన్వర్ట్ చేస్తే లాభమా? మనకు అంత ఇది దీంట్లోనైతేనే బాగా చూద్దాం. మా అమ్మాయి సార్ మీతో ఇంతకుముందు కలిసాను సార్. స్పోర్ట్స్లో సార్ అమ్మాయి. ఓకే. నేషనల్ ప్లేయర్స్ అమ్మాయి. ఏంటమ్మా ఇక్కడ ఏంటమ్మా ఇది కొడతారా?
సార్ మా ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది సార్. 20 లక్షలు అప్పు చేసుకున్నాం. నా కొడుకు జాబ్ లేదు సార్. ఏం చదువుకున్నాడమ్మా? సార్ బీటెక్ మెకానికల్. ఓకే, నువ్వు ఒకసారి డీటెయిల్స్ చెప్తా. ఆడదాం సార్ 83%. 83%. నేను కరెక్ట్ చెప్తాను, ఒకసారి కలువు చేపిస్తా అక్కడ. ఓకే, మనీ పెట్టిస్తాను. చూడండి సార్, ఇద్దరు పెట్టిద్దాం. మొక్కలు తీసుకురా సార్, దాన్ని నాటారు. కొబ్బరికాయ ఇది కింద పెట్టాలి. ఇది ఒకటి మొక్క సార్, చామంతి ఒక అన్ని ఊరికి పెట్టచ్చు. ఒకటి పెట్టాలి. నీళ్ళు మట్టి రాయి చోటి టిష్యూ కల్చర్ రాయకోట. ఇది మీరు మన దగ్గర ఎదురు చేయలేకపోతున్నాం. కొంచెం క్లైమేట్ ఇక్కడ ఇప్పుడైతే చేయగలవచ్చు సార్. ఈ ఎండాకాలం మనకు చెట్టు కాదు, ఉడుకుంటుంది కాబట్టి చెట్టు కాదు. అయితే వచ్చారు సార్. ఒకప్పుడు మొద్దులు నడతాను. అంటే ఇంకా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేయడం, ఇక్కడ వాటర్ తీసుకురావడం. ఇది అడవి ఏరియా కదా. ఆ పక్కన ఫారెస్ట్ ఏరియా అంతా కూడా మీరు ట్రెంచెస్ ఉన్నాయా? దాన్ని కొంచెం హోంవర్క్ చేయాలి. ఒకసారి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చెప్పండి సార్. ఇది ఫసల్ అని ఈ హైపర్ లోకల్ డేటా సార్. దే హ్యావ్ దిస్ సెన్సార్, మల్టీ సెన్సార్స్ స్టార్టింగ్ విత్ విండ్ నుంచి అన్నీ ఉన్నాయి. చెప్పండి ఏమేమి ఉన్నాయి సార్. ఇది ఐఓటీ బేస్డ్ డివైస్ సార్. మనకి ఇందులో వెదర్ స్టేషన్ ఉంది సార్. వెదర్ స్టేషన్లో విండ్ డైరెక్షన్ అండ్ విండ్ స్పీడ్ సార్. దాని తర్వాత యానిమోమీటర్ ఉంది సార్, రెయిన్ఫాల్ అలర్ట్స్, రెయిన్ఫాల్ అమౌంట్ కలెక్ట్ చేసుకోవడానికి. దాని తర్వాత ఇది సోలార్ ప్యానల్ సార్. దీనికి ఎలాంటి ఎక్స్టర్నల్ పవర్ సప్లై అవసరం లేదు. 3 months వరకు మనకి బ్యాటరీ బ్యాకప్ కూడా ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ ఇది 80 HP సెన్సర్ సార్. అంటే ఎయిర్ టెంపరేచర్, హ్యూమిడిటీ అండ్ ఎయిర్ ప్రెషర్ సెన్సర్. ఇది ఆర్టిఫిషియల్ లీఫ్ వెట్నెస్ సెన్సర్ సార్. అంటే మన లీఫ్ మీద ఎంత తేమ శాతం ఉందనేది మనకు మొబైల్ త్రూ యాప్ చూసుకోవచ్చు. దాని తర్వాత మనకు 3 సాయిల్ మాయిశ్చర్ సెన్సర్స్ ఉన్నాయి సార్. అంటే 2 సాయిల్ మాయిశ్చర్ సెన్సర్స్, ఒకటి సాయిల్ టెంపరేచర్ సెన్సర్. సాయిల్ ప్రైమరీ సెన్సర్ అండ్ సెకండరీ సెన్సర్. మన ప్రతి ఒక్క క్రాప్ని బట్టి ఆ డెప్త్ అనేది వేరే అవుతుంది. ఒక్కొక్క క్రాప్కి మన రూట్ ఇనిషియేషన్స్ని బట్టి మనం డెప్త్లో ఇన్బిల్డ్ చేస్తాము. దీని ద్వారా మనకు పర్టికులర్గా ఇరిగేషన్ మేనేజ్మెంట్ కోసం ఫార్మర్కి యూజ్ అవుతుంది సార్. ఇది వాల్యూమెట్రిక్ ఇరిగేషన్ మేనేజ్మెంట్ ఇస్తాం మనము. డ్రిప్ నుంచి దాని యొక్క డిశ్చార్జ్ రేట్ని బట్టి మనకు 1 hourలో ఎంత లీటర్స్ ఆఫ్ వాటర్ మనము రిలీజ్ చేయాలనేది మనకు వాల్యూమెట్రిక్ అలర్ట్స్ ఫార్మర్కి ఇస్తుంది. ఇది ఇరిగేషన్ మేనేజ్మెంట్ కోసము. యాజ్ వెల్ యాజ్ ఈ టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ అండ్ ఈ డేటాని యూజ్ చేసుకొని ఫార్మర్కి పెస్ట్ అండ్ డిసీజ్ అలర్ట్స్ ఇస్తుంది సార్ ఫార్మర్కి ముందే. ఇది ఎంత ఏరియా పనిచేస్తుంది? ఇది సార్ దీంట్లో 2 types ఆఫ్ యూనిట్స్ ఉన్నాయి సార్. ఇది కంప్లీట్ మెయిన్ యూనిట్ అంటారు, ఇంక్లూడింగ్ ఆల్ 12 types ఆఫ్ సెన్సర్. ఇది 2.5 to 3 acres వరకు కవర్ చేస్తుంది సింగిల్ క్రాప్కి. అంటే సేమ్ క్రాప్ ఉండాలి సార్. క్రాప్ స్పెసిఫిక్ అండ్ స్టేజ్ స్పెసిఫిక్. ఇది స్టేజ్ వైజ్గా మనకు పెస్ట్ అండ్ డిసీజ్ అలర్ట్స్, న్యూట్రియంట్ మేనేజ్మెంట్, ఇరిగేషన్ మేనేజ్మెంట్ ఫార్మర్కి ఇస్తుంది. ఇంకోటి సార్ సాయిల్ మాయిశ్చర్ యూనిట్. సాయిల్ మాయిశ్చర్ యూనిట్ అంటే ఓన్లీ ఫర్ ఇరిగేషన్ మేనేజ్మెంట్ కోసము హార్టికల్చరల్ క్రాప్స్లో. అది ఆల్మోస్ట్ మనం 5 to 10 acres వరకు కవర్ చేసుకోవచ్చు దీనికి అటాచ్ చేసుకొని. సో ఇది ఓవరాల్గా కంప్లీట్ డివైస్. ఇందులో మనకు లక్స్ సెన్సర్ కూడా ఉంటుంది సార్. ఇది టు క్యాలిక్యులేట్ ది సోలార్ ఇంటెన్సిటీ అండ్ వాట్ ఈస్ ది నెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్ ఫైనాన్షియల్లీ? సార్ దీంట్లో 3 benefits సార్. ఒకటి ఇరిగేషన్ మేనేజ్మెంట్, దాని తర్వాత పెస్ట్ అండ్ డిసీజ్ ప్రిడక్షన్, దాని తర్వాత సార్ మనకు కంప్లీట్గా న్యూట్రియంట్ మేనేజ్మెంట్. ఈ 3 మేజర్ బెనిఫిట్స్. ఎంత లాభం వస్తుంది నెట్ బెనిఫిట్ అంటే సార్ ఆల్మోస్ట్ ఫైనాన్షియల్గా? టెక్నాలజీ ఆల్వేస్ ఉపయోగపడేది బెనిఫిట్ రావాలి. ఒకటి ఆర్గానిక్ హెల్త్, 2 ఫైనాన్షియల్. 2 వస్తేనే బ్రేక్ త్రూ వస్తుంది. ఇట్ షుడ్ నాట్ బి వైట్ ఎలిఫెంట్, నాట్ ఎ ఫ్యాన్సీ.
సో ఇందులో మనకు అంటే నెట్ బెనిఫిట్ అంటే ఇందులో ఒకటి వాటర్ కన్జంప్షన్ అనేది హెవీ వాటర్ కన్జంప్షన్ తగ్గుతుంది సార్. ఇంకోటి ఎక్సెస్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ అండ్ ఎక్సెస్ ఆఫ్ పెస్టిసైడ్ యూజెస్ తగ్గుతుంది. అందులో మనం ఫర్ ఎగ్జాంపుల్ మీరేమైనా డెమోన్ పైలట్ చేసి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఏమైనా వచ్చిందా? అంటే ఒక రిజల్ట్ ఇన్ని చేసాం ఒక స్కేల్లో సార్, ఇంత లాభం అని. లాభం అంటే ఇప్పటివరకు ఫైనాన్షియల్ ఇన్స్టాలేషన్ చేశారు. ఇన్స్టాలేషన్స్ ఆల్మోస్ట్ సార్ రీసెంట్లీ మనం ఇంక్లూడింగ్ కేవీకే బారామతి శరద్ పవార్ సార్ తీసుకున్న డివైజెస్తో పాటు టోటల్ 16,000 డివైజెస్ చేసాం సార్ మహారాష్ట్రలో. 16,000 పాన్ ఇండియాలో. వాట్ ఈస్ ది ఇంపాక్ట్ సార్? ఇది సార్ మన 2 పంటల్లో రైతులు చాలా కామన్గా వాడుతున్నారు సార్. ఇది ఒకటి పొమోగ్రనేట్ ఫార్మర్ సార్, రెండోది బనానా ఫార్మర్ సార్. ఇదేంటంటే సార్ అది ప్రొడిక్షన్ లోకల్ ఏరియాలో చాలా శ్రీనివాస్ చెప్పి ఇవన్నీ కూడా POC చేపిస్తాం సార్. చేపించండి, అది మాట్లాడుతుంది. ఎస్ ఆల్ టెక్నాలజీస్. సైడ్ ఎక్స్పెన్షన్ సార్. ఇది సోలార్ కోల్డ్ రూమ్ సార్. స్టార్టింగ్ మోడల్ 2 మెట్రిక్ టన్స్ నుంచి 5 టన్స్, 10 టన్స్, 20 టన్స్, 30 టన్స్ సోలార్ కోల్డ్ రూమ్ సార్. విత్ బ్యాకప్ 24 hours బ్యాకప్ అవుతుంది సార్. హైబ్రిడ్ టెక్నాలజీ. టెంపరేచర్ రేంజ్ వచ్చేసి 4 to 15 degrees మెయింటైన్ అవుతుంది. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్లవర్స్ స్టోరేజ్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది సార్. హైబ్రిడ్ టెక్నాలజీ. మనం ఈవెన్ రైనీ సీజన్లో మనం పవర్తో కూడా రన్ చేసుకోవచ్చు సార్. కంప్లీట్ సోలార్ పెట్టిన దానికి దీనికి కూలర్ డిఫరెన్స్ ఏంటి? The subsea cooler is they have a technology sir. అందులో just they pour water, evaporation తోటి కూలింగ్. వీళ్ళకు సోలార్ ఎనర్జీ విత్ బ్యాటరీ లెస్ బ్యాకప్ సార్. ఇది ఓవరాల్ ఆపరేషన్ అఫెక్టింగ్ కెపాసిటీలో ఏం చూస్తాం అంటే ఇంకా డీటెయిల్స్ ఐ విల్ షేర్. ఈ డిస్ట్రిబ్యూటెడ్ కోల్డ్ స్టోరేజ్ సిస్టమ్కి బాగా ఎఫెక్టివ్. స్మాల్ ఇప్పుడు ఫార్మర్ లెవెల్లో బెనిఫిట్ చాలా ఉంది. చామంతి ఉంది. ఎంత కాస్ట్ అవుతుంది సార్? ఇది టన్నుకి 50,000 అవుతుంది. టన్నుకి 50,000. ఈ ఎన్నేళ్ళు వస్తుంది? ఎంత? 10 టన్స్ అయితే 5 లక్షలు. సో నేను AI ఫర్ అగ్రికల్చర్ పైన వర్క్ చేస్తాను సార్. సో ఎక్కడెక్కడ ఎట్లా పంటలు లైక్ రైట్ ఫ్రమ్ స్టేట్ లెవెల్ టు ప్లాట్ లెవెల్ వీ విల్ గివ్ అనాలిసిస్ సార్. హౌ ద క్రాప్స్ ఆర్ బిహేవింగ్, క్రాప్ హెల్త్, ఈల్డ్ ఎస్టిమేషన్ ఇవి అన్నీ ఇస్తాం. సో ఇంతకుముందు గవర్నమెంట్తో వీ హ్యావ్ బీన్ వర్క్. ఓపిఎం, ఇల్లీగల్ ఓపిఎం డిటెక్షన్ పైన కూడా వీ హ్యావ్ వర్క్. ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు ఇవన్నీ డెమాన్స్ట్రేషన్ పెట్టి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ పెట్టి వాళ్ళు ఏమైనా ఫర్దర్ రీసెర్చ్ చేసి we have to encourage them. దానికి కొంత ఫండ్ పెట్టి we'll do something. This is a good company sir. Cropin they are funded by like Google is our investor sir. One of the core investors. ఇప్పుడు ఎంతవరకు మీరు స్కేలింగ్ చేయగలిగారు? ఇప్పుడు 103 కంట్రీస్లో ఉంది సార్. 15 years నుంచి ఉంది కంపెనీ. వీఆర్ వన్ ఆఫ్ ద రిజిస్టర్ వెండర్ ఫర్ MNCs. ఇప్పుడు ఏమేమి వెళ్తున్నారు దీంట్లో మీరు? కంప్లీట్ ఆల్మోస్ట్ ఆల్ ఫీల్డ్ అండ్ అదర్ క్రాప్స్కి మేము కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం సార్. అసలు అగ్రికల్చర్ ల్యాండా కాదా, అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఎలా పండుతుంది, లాస్ట్ 10 yearsలో ఎలా ఉంది, ఈ కంప్లీట్ ట్రెండ్స్ ఇస్తాం సార్. అంటే దే ఆర్ ఆల్సో యూజింగ్ ద సేమ్ సెంటినల్ అండ్ our satellites. The thing is that the algorithms they have algorithms is something the more robust. మేము అరౌండ్ 10,000 ప్లస్ క్రాప్స్తో వర్క్ చేసిన డేటాబేస్ ఉంది. వీ హ్యావ్ సైంటిస్ట్ సార్. సో మా కంపెనీ బెంగళూరు బేస్డ్ అవుతుంది సార్. హైదరాబాద్లో కూడా మన యూనిట్ ఉంది, హైటెక్ సిటీలో. కొంచెం ఓవర్ చేస్తాం. థ్యాంక్ యూ. డెమాన్స్ట్రేషన్ పెట్టారా? జీవామృతం న్యాచురల్ ఫార్మింగ్ సార్. ఫార్మర్కి ఈ ఇన్పుట్స్ అందుబాటులో లేవు సార్. ఎవరికి వాడు సొంతంగా తయారు చేసుకోవాలి సార్. ನಾವು ఇప్పుడు SHGs ద్వారా ఈ కషాయాలు వాడతాం. మీరు ఎంతవరకు తయారు చేయగలుగుతున్నారు? మన్నిటికి కావాల్సింది అంత ఒక గ్రూప్ ఎంత వైబిలిటీ ఎంతవరకు చేయగలుగుతున్నారు? 100 మెంబర్స్ ఇవ్వగలుగుతాం సార్. ఏమ్మా? 100 మెంబర్స్కి 100 మెంబర్స్ వరకు సరిపడే చేయగలుగుతారు. మీరు ఎంతమంది చేస్తారు? మేము నలుగురం చేస్తాం సార్. నలుగురు చేసి 100 మంది కంటే ఎన్ని ఎకరాలకి? వాళ్ళ ఉండే ఎకరాస్ బట్టి ఉంటుంది సార్. కాబట్టి ఒక రఫ్గా 100 ఎకరాల వరకు తయారు చేయగలుగుతారా? ఉంటుంది సార్. అప్పుడు మొత్తం మీరే ప్రొక్యూర్ చేసి మీరే చేసి అవన్నీ తీసుకొచ్చి
మనము స్ప్రేయింగ్ చేసిన తర్వాత వెళ్ళి క్రాప్స్ను మనం అబ్జర్వేషన్ చేస్తాం సార్. ఎట్లా ఏ విధంగా ఇది గ్రోతింగ్ ఉందా, ఏమన్నా దీనికి ఏమన్నా పెస్ట్ అటాక్ అయిందా, ఇంకా ఏమన్నా ఉన్నాయా అనేది అన్నీ మనం ఇది లింక్ పెట్టి ఎంఎస్ఎంఏ లింక్ పెట్టి డాక్రా ఉమెన్ని దీనికి విజయ్ కుమార్ ఎట్లా చేస్తుంటాడు. సార్ యాక్చువల్గా ఇది మన అందులోదే సార్, మన నాకు అర్థమైంది. ఏపీసీఎన్ఎఫ్లోనే బీఆర్సీ సార్, నాకు అర్థమైంది. ఎంతవరకు చేయగలుగుతున్నారు దీన్ని డాక్యుమెంటేషన్ చేసి నాకు చెప్పండి, కంప్యూటరైజ్ చేసి. ఎస్. ఓకే, థ్యాంక్ యూ.